నమస్తే. స్టూడియో 18 న్యూస్ ప్రజెంట్స్ మాటా ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మాటా ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎక్స్ప్రెస్లో సాగుతున్నటువంటి స్టూడియో 18 న్యూస్ ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గంలో మన మాటా ముచ్చట కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నటువంటి సందర్భం ఇది. మరి ఈ సందర్భంలోనే స్థానిక శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఈ రోజున ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారినటువంటి నేతగా మనందరికీ కూడా సుపరిచితులే. మరి ఆయనతో మాటా ముచ్చట కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నంరెడ్డి అదీప్ రాజ్ 2006 సంవత్సరంలో రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి ఆయన 2006లోనే ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికై అక్కడి నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఆయన మరణానంతరం వైఎస్ఆర్సీపీలో చేరి ఆ తర్వాత ఇక్కడ ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనే ఒక పెను సంచలనంగా మారినటువంటి వ్యక్తి. యువకుడిగా బుడిబుడి అడుగుల ప్రాయంలోనే ఎమ్మెల్యేగా తన యొక్క భవిష్యత్తుని నిర్ణయించుకొని వైఎస్ఆర్సీపీలో తిరుగులేని నేతగా తన యొక్క అదృష్టాన్ని కూడా ఇప్పుడు పరీక్షించుకోబోతున్నారు. మరి ఇలాంటి ఈ సందర్భంలో అదీప్ రాజ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అదీప్ రాజ్ గారు, ఎలా ఉన్నారు? మొత్తం మీద చూసుకుంటే గత ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా పెందుర్తి అనేక సంచలనాలకి ఒక కేంద్రంగా జరిగింది. మరి ఇవాళ కూడా కాలక్రమంలో అనేక ఆటుపోట్ల నడుమ కూడా మళ్ళీ ఒకసారి అదీప్ రాజ్ తన యొక్క బలాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరి ఇలాంటి ఈ సందర్భంలో మీ యొక్క ప్రచారం కానివ్వండి, లేకపోతే ప్రజలతో భాగస్వామ్యం కానివ్వండి, ఏ విధంగా కొనసాగుతుంది? వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అనేక రకాలుగా చాలామంది ప్రయత్నించినప్పటికీ కూడా ఇక్కడ ఏదో రకంగా నాకు అవకాశం కల్పించకూడదు అని చెప్పి చాలామంది ప్రయత్నించినప్పటికీ కూడా మరి వాళ్ళు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో నాకు ఈ రెండోసారి కూడా మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకా ఈ ప్రభుత్వంలో ప్రజలతో మమేకం అవడం అంటున్నది ఇవాళ కొత్తగా ఏమీ కాదు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి, లేదంటే ఏపీ న్యూస్ జగన్ అనేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ ఎంత అభిమానం, రెండోసారి మళ్ళీ అవకాశం కలిగేటువంటి ఆపర్చునిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ప్రజలతో ఎప్పుడూ కూడా మేము ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నాము. ఏ సందర్భం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా సరే నిత్యం ప్రజలతోనే ఉంటాం. ప్రతిరోజు ఇంటి దగ్గర గ్రీవియన్స్ అయినా కనీసం 200 నుంచి 300 మందికి తక్కువ లేకుండా ప్రజలతో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించడం కూడా జరుగుతుంటుంది. ఇవాళ ముఖ్యంగా ప్రచారం అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయి ప్రచారం అనేటువంటిది ఇంకా మొదలు పెట్టలేదు. ఇంకా సమయం ఉంది కాబట్టి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అని అనుకుంటున్నాం టెంటేటివ్గా. అయితే ఈలోపు ప్రతి గ్రామం కూడా తిరుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఏమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ కూడా సర్దిద్దేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాము. అన్ని రకాలుగా కూడా అవుతుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోని కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి విధంగా ఎన్ని పార్టీలు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు బీజేపీతో కానివ్వండి, జనసేనతో కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఇలా ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని వచ్చినా మా పొత్తు అన్నటువంటిది నేరుగా ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా ప్రతి హామీని కూడా నెరవేర్చాము. ఇవాళ ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. మేము 2019 ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా 99.9% మేము అమలు చేశాము. మాకు వల్ల మీకు మంచి జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్కడో కొంతమంది నాయకులు, అటుపక్క కార్యకర్తలు, ఇతర పార్టీలు వాళ్ళు విమర్శించవచ్చు, కానీ ఖచ్చితంగా ఇవాళ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగా భావించి ఇవాళ అంటే దేవుడిగా ఏం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఇవాళ మనం గెలిపిస్తారంటే తెలియజేస్తుంది. అంటే 2006లో యువ నాయకుడిగా కూడా రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది? అసలు రాజకీయాల్లోకి మీరు ఏ విధంగా వచ్చారు? ఇది అనుకొని వచ్చినటువంటిది అయితే కాదు. మా ఇంటికి మీరు వచ్చారు కాబట్టి గేట్కి ఆపోజిట్లోనే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను. మధ్యలో ఒక రోడ్డు, అటు సైడ్ పంచాయతీ ఆఫీస్, ఇటు సైడ్ మా హౌస్ ఉంటుంది అనమాట. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. కాలేజ్ నుంచి వచ్చి బ్యాగ్ ఇంట్లో పడేసేసరికి పంచాయతీ ఆఫీస్లో ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి.
నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, మీరు పోటీ చేయొచ్చు కదా, నన్ను ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎందుకు ఈ గొడవ అంతా ఏముండదు, కొంచెం చక్కగా మన గ్రామ వాతావరణం బాగుపడుతుంది కదండి. నాకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు అన్నారు. ఆ నిమిషంతో నేను నామినేషన్ వేయడం, ఆ తర్వాత ప్రజలందరూ కూడా నాకు ఏకగ్రీవంగా ఇవ్వడం, అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర యునానిమస్ సర్పంచ్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారు తో పాటు మరి ఆ రోజు నేను ఆయన ఆశీస్సులతో జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఆయన మరణానంతరం ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 3 నెలలు ముందుగానే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నా జిల్లా యోజన విభాగం యోజన కాంగ్రెస్ అధ్యక్షుడి కింద నేను రిజైన్ చేసి జగన్ యూత్ బ్రిగేడ్ అని చెప్పి అన్ని మండలాల్లోని కూడా యోజన విభాగం అధ్యక్షులందరినీ రిజైన్ చేయించి వాళ్ళందరినీ కూడా జగన్ యూత్ బ్రిగేడ్లో పెట్టి అన్ని నియోజకవర్గాలను కూడా రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెట్టి, నాకు అక్కడ ఆయన అంటే అంత అభిమానం రాజశేఖర రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తప్ప వేరే నాయకుడు నాకు అవసరం లేదనేటువంటి ఆ రోజు కూడా నేను ఉన్నాను. ఆ లాయల్టీని వాళ్ళు గుర్తుపెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాళ్ళ స్థాయిలో కూర్చోబెట్టారు. అయితే ముఖ్యంగా కూడా అంటే మీ ప్రస్థానాన్ని ఒక మాటగా తీసుకున్నట్టయితే, అదేవిధంగా ఎంబీబీఎస్ చదివినటువంటి మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో శిరీష గారిని కూడా ఈ రోజున డాక్టర్గా కావాల్సినటువంటి శిరీషని ప్రత్యేకంగా ఇక్కడ సర్పంచ్గా కూడా నిలబెట్టి ఆవిడ్ని కూడా సర్పంచ్ చేసుకున్నారు అనేటువంటి మాట వినపడుతుంది. అసలు మరి అంత ఎంబీబీఎస్ డాక్టర్గా ఉన్నటువంటి ఆవిడ్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగారు? అంటే తను ఎంబీబీఎస్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత పూర్తిగా తను ఒక సిన్సియర్ ఒక హౌస్ వైఫ్ కిందే ఉండడం, కొంతవరకు బిజినెస్ అది కూడా చూసుకునేటువంటి కార్యక్రమాలు చేసేవారు. ఎంబీబీఎస్ డాక్టర్ మీద పెద్దగా తను దృష్టి పెట్టలేదు, ఎందుకంటే వెంటనే పిల్లలు బాబు తర్వాత ఇంకా బాబుని చూసుకుంటూ కొంతవరకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ తన లైఫ్ కొనసాగేది. అయితే గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు సర్పంచ్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకొకటి మనం గమనించాలి ఏంటంటే, తనది కూడా ఫస్ట్ నుంచి కూడా మా వైఫ్ శిరీష గారిది కూడా పొలిటికల్ ఫ్యామిలీ. ఇప్పుడు మాకంటే తాత ముత్తాతల నుంచి ఎవరు లేరు, కానీ నేను ఫస్ట్ మా ఫ్యామిలీ ట్రీలో నేనే ఫస్ట్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్. కానీ తను పుట్టిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టింది. ఇప్పుడు వాళ్ళ తాతయ్య గారు మున్సిపల్ గారు కానివ్వండి, వాళ్ళ ఫాదర్ సర్పంచ్ ఎంపీటీసీ చేశారు, తర్వాత ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారు ఏమో ఎంపీపీ చేశారు, ఇంకో బాబాయ్ ఆర్ఈసీఎస్ డైరెక్టర్ అని, ఇప్పుడు సర్పంచ్ అని. వాళ్ళు ఆ వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి తనకి ఇది హ్యాండిల్ చేయడం అంత కష్టమేమో అని నేనైతే భావించలేదు. అదే రకంగా ఈ రోజుకి కూడా తను గెలిచిన తర్వాత ఈ 3 ఇయర్స్లో 2 సార్లు పంచాయతీ ఆఫీస్లోకి నేను వెళ్ళా. ఏది ఉన్నా సరే ప్రతి డెసిషన్ తనకే వదిలేస్తాను గ్రామంలో. అంత డేరింగ్గా తను కూడా డెసిషన్ తీసుకోవడం, గ్రామాన్ని అంత నడిపించే విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. తను ఇంట్రెస్టే కానీ ఇక్కడ బలవంతంగా పెట్టింది అయితే ఏమి కూడా లేదు. ముఖ్యంగా కూడా అంటే ఒకసారి గత చరిత్రకు వెళ్తే 2007లో మీరు సర్పంచ్గా ఉన్నటువంటి సందర్భంలో 2006-2007 సందర్భంలో 72 ఇండ్లని స్వయంగా మీ సొంత నిధులతో నిర్మించి మీరు అక్కడ ఇచ్చారు అనేటువంటి మాట కూడా చాలా సందర్భాల్లో విన్నటువంటి సందర్భం. అసలు అలాంటి ఆ పరిస్థితుల్లో మీరు ఇవ్వడానికి గల కారణం ఏంటి? అంటే అక్కడ యాక్చువల్లీ మనం 2007 ఇందిరమ్మ ఫేజ్ 2, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇల్లు కింద ఇచ్చారు. ఫేజ్ 2లో ఒక 72 కుటుంబాలకి స్థలం లేనటువంటి నిరుపేదలకి హౌసింగ్ కాలనీ అనేటువంటి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేయడము, వాళ్ళందరికీ కూడా అక్కడ హౌసెస్ మామూలుగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి 24,500 అప్పుడు ప్రభుత్వం ఇచ్చేది. దాంతో వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టినప్పటికీ కూడా అప్పుడు మా దగ్గరికి ఒక 2-3 వచ్చారు. నేను ఇల్లు కట్టుకోవడానికి స్తోమత సరిపోవట్లేదు, ఎంతో కొంత సాయం చేయండి అంటే 2-3 అప్పుడు 10,000 ఇవ్వడం జరిగింది. అది చూసి మిగతా వాళ్ళు కూడా రావడం జరిగింది. సరే చూస్తుంటే ఎక్కడా కూడా అందరూ, ఎందుకంటే నిజమైనటువంటి పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేశాం బట్ వాళ్ళ పరిస్థితులు చూస్తే ఎక్కడ కట్టుకునేటువంటి స్తోమత కనబడలేదు. సరే భగవంతుడి ఆశీస్సులు, ఏకగ్రీవంగా మనం శాసనసభ్యుడిగా అయ్యాం, గ్రామానికి ఏదో చేద్దాం. ఆ రోజు ఈ స్థాయికి వస్తుందని మేము అనుకోలేదు, గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి దాంట్లో సరే అమ్మా నాన్నగారు ఆ రోజు మనమే కట్టిద్దాము, ప్రభుత్వం ఏది ఇస్తే అది ఇస్తుంది 24,000, మిగతా ఎంత అయితే అంతా కూడా మనమే కట్టిద్దామని చెప్పి అప్పుడులో 72 మందికి కూడా చక్కగా ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అంటే ఆ రోజున మీరు ఈ పదవి కానీ లేకపోతే ఈ రాజకీయ భవిష్యత్తుని కానీ ఊహించలేరా? అప్పుడు ఇది జరిగి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుందేమో. 2006 అంటే సుమారుగా 17 సంవత్సరాలు. సంవత్సరాలు. నాది ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నాను, డిగ్రీ 3rd ఇయర్ నేను.
ఇప్పుడు ఇవన్నీ కూడా ఊహించలేదు. గ్రామానికి ఏదో ఒకటి చేయాలి, మనకు అవకాశం కలిగి. ఇప్పుడు గ్రామ ప్రజలు కూడా అదే నమ్మకం కదా. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉంటున్నప్పుడు కూడా, అధికార పార్టీ ఉన్నప్పుడు కూడా నాకు ఏకగ్రీవంగా ఇచ్చారు అంటే ఆ సర్వీస్ని వాళ్ళు చేస్తామంటే నమ్మకంతో వాళ్ళు గెలిపించారు. కాబట్టి ఆ రోజు మనం చేయాలి అనుకున్నాం, వాళ్ళకి చేసాం. ఇంకోటి ఏంటంటే ఆ ఇంటి పని చేసుకోవడానికి వాళ్ళు వచ్చేవారు, వాటరింగ్ చేసుకోవడానికి దానికి. ఆ రోజు అడిగామమ్మా, నువ్వు పనికి వెళ్ళాలి కదా, నువ్వు పని చేసుకోకుండా ఇక్కడ ఉంటే మరి నీకు ఎట్లా అంటే, ఏం బాబు మరి మా ఇల్లు మేము చేసుకోకపోతే ఎలాగా, మీరెంత చేస్తున్నారు, మేము ఏదైనా చేయాలి కదంటే. అప్పుడు ఏం చేసామంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు వాటరింగ్ చేసుకున్నందుకు వాళ్ళకి జీతం ఇచ్చాం, కూలి ఇచ్చాం. ఎందుకంటే మనం ఆ పరిస్థితుల్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఒక మనోధైర్యాన్ని పెంచాలి. అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళకున్న సాటిస్ఫాక్షన్ ఇంకొకరికి రాదు. వాళ్ళు ఇంకొకరికి అప్పచెప్పలేరు, ఆడు సరిగ్గా వాటింగ్ చేస్తాడా లేదా అని ఉంటుంది. అలాగే వీళ్ళు ఒక రోజు కూలి పని మానుకొని అక్కడ ఉండిపోతే వాళ్ళకి అది పోయినట్టే. మీరు వెళ్ళి చేసుకోమంటే, మీరు ఎంత చేస్తున్నాడు, మేము వదిలేసి మేము పనులకు పోతే ఇంక మాకేం బాధ్యత. సరే అయితే మీరు ఇక్కడే మీ ఇంటికి మీరే పని చేసుకోండి, మీకు కూలీ డబ్బులు ఇస్తామని చెప్పి కూడా ఇచ్చాను అనమాట. ఆ రోజు ఒక మంచి ఇంటెన్షన్స్, ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు శ్రీరామ్ రక్ష గారు, నాన్నగారు ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అంటే ముఖ్యంగా కూడా క్రికెటర్ కావాలనుకుంటున్నటువంటి అదీప్ రాజ్ మరి ఎమ్మెల్యేగా అయ్యారు, దానిపైన మీ కామెంట్? అంటే ఒక్కటండి, క్రికెట్లో కానీ రేసింగ్లో కానీ ఈ రెండిట్లో ఏదో దాంట్లో ప్రొఫెషన్ కింద తీసుకుందాం అనేటువంటి ఇదైతే ఉండేది. అయితే అప్పుడులో ఇంత పెద్ద ఎత్తున మనకు ఇప్పుడు నేను సపోర్ట్ కూడా అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడంటే ఐపీఎల్ అని కానీ ఆ నెంబర్ ఆఫ్ అకాడమీస్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పుడులో అంతగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండేది కాదు. సరే, దాన్ని ప్రొఫెషన్ కింద తీసుకున్న దాన్ని అలాగ ఒక ప్యాషన్ కింద కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను ఈ రోజుకి కూడా. పూర్తిగా ఇంకా ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అన్ని కూడా పక్కన పెట్టాల్సిందే. ఏం చేసినా డెడికేటెడ్గా చేయాలి. ఈ రోజుకి కూడా అదీప్ రాజ్ క్రికెట్ ఆడతారా? హ్యాపీగా ఎక్కడ నాకు అవకాశం దొరికితే, నాకు స్ట్రెస్ వచ్చింది అనుకుంటే నా ఓన్లీ స్ట్రెస్ బస్టర్ ఇస్ క్రికెట్. నాకు ఎక్కడైనా బాగా ప్రెషర్ ఫీల్ అయితే నాకు ఉన్నటువంటి 2 ఫ్యాంటసీస్, అంటే ఒకటి క్రికెట్, ఇంకోటి కార్ రేసింగ్. అయితే క్రికెట్ వెళ్ళి మ్యాచ్ ఆడేసుకుంటాను, లేదంటే నైట్ టైం కానీ చిరాకు ఉంటే కారు పెట్టుకొని అలా హైవే అంతా గ్రౌండ్ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని వెళ్ళొచ్చేస్తాను అంతే. అయితే ముఖ్యంగా కూడా పెందుర్తి ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే అదీప్ రాజే కానీ పెత్తనమంతా కూడా ఆయన కుటుంబ సభ్యులది, ఆయనతో ఉండేటువంటి టీందే అనేటువంటి మాట వినపడుతూ ఉంటుంది. ఎవరు వాళ్ళు అంటే అటు ప్రతిపక్షాలు కానివ్వండి, లేదా మీ రంగంలో ఉన్నటువంటి కొన్ని మాటలే కానివ్వండి, లేదా మీడియా వర్గాలే కానివ్వండి. అదే నేను అంటున్నాను, నా కుటుంబ సభ్యులు ఎవరు అది తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి ఒక గ్రామం సర్పంచ్ వస్తాడు, ఒక గ్రామ సర్పంచ్ వచ్చి మా ఊర్లో ఈ సమస్య ఉంది, మా ఊరికి ఇది చేసి పెట్టండి అని అడిగితే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పనే. రాగానే నీ పని ఏంటి అడుగుతాను, ఫోన్ చేసి చెప్తా. ఒక కార్పొరేటర్ గారు వస్తారు, ఒక లెటర్ కావాలి అంటే నేను రాసి సంతకం పెట్టాలి కానీ ఇంకొకరు పెడితే అవ్వదు కదా. పెత్తనాలు ఏమున్నా ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు జనరల్గా ఒక శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు అనేకమైనటువంటి ఇష్యూస్ మీద మేము ఉంటాం. ఏదైనా ఒక ఇష్యూ సమయం తక్కువ ఉన్నప్పుడు, మన దగ్గర సమయం తక్కువ ఉన్నప్పుడు, లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో ఉంటాము, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఏమనంటే, ఓకే నేను అన్నయ్య గారు ఉన్నారు చెప్తాను, ఒకసారి వెళ్ళండి, లేదంటే సభవరంలో పలానా వ్యక్తి ఉన్నారు ఒకసారి వెళ్ళండి తీసుకొని వెళ్తారు అని చెప్పి వాళ్ళకి చేదోడు వాదోడుగా సహకారం ఇచ్చేది. ఎవరి గ్రామంలో రాజకీయం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనకి 54 పంచాయతీలు ఉన్నాయి. ఏ పంచాయతీలో సర్పంచ్ ఆ పంచాయతీలో తీర్మానాలు ఆలే చేసుకుంటారు, వర్కులు ఆలే చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా సాయం కావాలని నేను ఫోన్ చేస్తే, ఒక సర్పంచ్ వచ్చారంటే వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో ఎండిఓకి నేను చెప్తాను, కానీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళని తీసుకొని వెళ్ళండి అనే పరిస్థితి ఉండదు. ఇదేంటంటే కావాలని చేసేటువంటి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం తప్ప నీ కూడా. అదీప్ రాజు విషయానికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో, ఇవాళ షాడో ఎమ్మెల్యేస్ కూడా అదీప్ రాజు వెనకాల ఉన్నారు. షాడో ఎమ్మెల్యేస్ యొక్క వ్యవహారం వల్లే అదీప్ రాజుకు ఒక చెడ్డ పేరు అనేటువంటిది నియోజకవర్గంలో వస్తుంది అనేటువంటి టాక్ ఉంది కదా. ఇక్కడ షాడో ఎమ్మెల్యేస్ అనడం కన్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది శ్రేయాభిలాషులు ఉంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు మీరు కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నేను 41 కంప్లీట్ అయ్యి 42లోకి వచ్చాను. నేను శాసనసభ్యుడిగా అయ్యేసరికి నా వయసు 36 సంవత్సరాలు. అప్పటికి ఎంతోమంది సీనియర్స్, ఈ పెందుర్తి నియోజకవర్గం తీసుకుంటే చాలామంది, ఇప్పుడు అందరూ కూడా సీనియర్ మోస్ట్ లీడర్స్, అందరూ కూడా ద్రోణరాజ్ సత్యనారాయణ గారితో, గుడివాడి గురునాథరావు గారితో చేసినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడం, వాళ్ళకంటూ కొంత గౌరవం ఇవ్వడం అంటుంది, అది నా బాధ్యత. వాళ్ళకంటే ఒక బాధ్యత ఇవ్వాలి, ఒక గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం ఇచ్చేటువంటి దానికి ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని తీసుకుంటారు.
షాడో ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు చెప్పిందే నేను చేస్తాను అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. నా డెసిషన్ ఎప్పుడు ఇండివిజువల్గా డెసిషన్ ఉంటుంది. కాకపోతే ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళు గౌరవం ఇచ్చి ఈ రకంగా చేయాలనుకుంటున్నాను, ఈ రకంగా చేయాలనుకుంటున్నాను, ఏమైనా ఇటు అటు మీ ఆలోచనలు ఏమైనా ఉంటే దానికి నాకు చెప్పండి, కలిసి చేద్దాం అనేటువంటిదే తప్ప మీరు ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తేనే ఎండిఓ వినాలి, వాళ్ళు చెప్తే ఎంఆర్ఓ వినేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు కూడా. ఇది కావాలని క్రియేట్ చేసేటువంటి కొన్ని అంశాలన్నా. ఏదైనా ఇప్పుడు నా దగ్గర పబ్లిక్ వస్తారు, ఎందుకు నా ఇంటి దగ్గర రోజుకి 200-300 మంది రోజు మార్నింగ్ పూట ఎందుకు ఉంటారన్న? ఎందుకంటే ఎవరు వచ్చినా డైరెక్ట్గా నేను రెస్పాండ్ అవుతాను, నేను వాళ్ళతో మాట్లాడతాను, నేను వాళ్ళతో రెస్పాండ్ అయ్యి డైరెక్ట్గా వచ్చి వాళ్ళ సమస్యలు నేనే పరిష్కరిస్తాను. కాబట్టి అంత అభిమానంతో వాళ్ళు వస్తారు. ఇవన్నీ కావాలని చేసేటువంటి కొన్ని, అది మీకు ఎవరు చెప్పాలి? పార్టీలో ఉన్నటువంటి నాయకులు చెప్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కుటుంబ సభ్యుడని ఇది ఇలా జరుగుతుంది అని చెప్తే అప్పుడు మనం ఆలోచన చేయాలి తప్ప ప్రతిపక్షాలు మాట్లాడిన ప్రతిదానికి ఇప్పుడు నేను అదే చెప్తున్నా. నాకు 2019లో నాకు ఒక 40 ఓట్లు తక్కువ 1,00,000 ఓట్లు పడ్డాయి. బండారు సత్యనారాయణమూర్తి గారు 70,000 పడ్డాయి. జనసేన అభ్యర్థి చింతపల్లి వెంకటరామయ్య గారికి సుమారుగా ఆయనకు ఒక 18,000-19,000 పడ్డాయి. సో ఈ లక్ష ఓట్లు నాకు పడ్డాయి కాబట్టి 30,000 మెజార్టీతో గెలిచాను. నాకు ఓటేసిన 1,00,000 మంది నన్ను పొగుడతారు, మిగతా నాకు ఓటైనటువంటి 90,000 మంది నన్ను పొగుడతారని నేను ఎందుకు అనుకోవాలి? నేను ప్రతి చోట ఇది కామన్ ఇది. సో అలాంటివన్నీ కూడా మనం పట్టించుకొని చేసే పరిస్థితి ఉంది. ఎక్కడైనా క్యాడర్ డిస్కంఫర్ట్ ఉంటే నేనే నేరుగా వెళ్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని నేను క్లియర్ చేసుకుంటాను. నా దగ్గర ఎక్కడ కూడా ఇగో అన్నటువంటిది ఉండి ఎంత 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 ఎన్ని 10 మెట్లు 20 మెట్లు తగ్గడానికైనా నేను కిందకే ఉంటాను ఇప్పుడు కూడా. సో మీరు ఇప్పుడు ఏజ్ గురించి ఒక మాట తీసుకొచ్చారు. ఈ ఏజ్ గురించే ఒక సందర్భంలో మనం మాట్లాడుకుంటే, మీరు రాజకీయాలకి వచ్చినటువంటి కొత్తలో అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్తగా మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి తరుణంలో మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ కానివ్వండి, లేకపోతే అంతకుముందే పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించారు, వాళ్ళ నుంచి మీరు అవమానాలని కూడా భరించారు అనేటువంటి టాక్ కూడా ఉంది కదా, మరి దాని మీద ఏమంటారు? అంటే జనరల్గా మనకి ఒక అవకాశం జగన్ గారు కల్పించినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెన్స్ పెంచాల్సిన అవసరం కూడా నాది. జనరల్గా వాళ్ళు ఒక భయంతో కూడా ఉండొచ్చు, అయ్యో ఈ పిల్లాడికి ఇచ్చారు, ఈ పిల్లాడు లాగలడా లేడా, మనం ఈ వెనకాతలు తిరుగుతున్నాము, మనకి ఏదైనా కష్టం వస్తే మనకు అండగా నిలబడగలడా లేదా అనేటువంటి ఒక భావన సీనియర్స్లో కూడా ఉంటుంది. లేదంటే నేను సీనియర్ని ఆయన కింద నేను పని చేయగలనా, నేను ఇవ్వగలనా లేదా అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. కానీ నేను నాకున్నటువంటి అవకాశాలు నేను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళు నేను ఏ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు, నేను ఏ రకంగా నేను చేయాలనుకుంటున్నాను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఎస్ ఈ అబ్బాయి చేయగలడు, పార్టీని నిలబెట్టగలడు. కష్టకాలంలో వాళ్ళ కొంటాల రామకృష్ణ గారు, గడ్డిబాబుజీ గారు నాయకత్వం వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఇచ్చారు, పార్టీ ఏమైపోతుంది అనేటువంటి భయం ఆందోళనతో కూడా కొంతమంది చెప్పి ఉండొచ్చు. వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ కలిగింది, వాళ్ళు నిలబెట్టారు. 30-40 వేలు ఓట్ల మెజార్టీతో ఓడిపోతాడు అదీప్ రాజా అనేటువంటి వ్యక్తిని వాళ్ళందరూ ఎవరైతే ఒక మాట అన్నంత మాత్రం దాన్ని మనం నెగిటివ్గా తీసుకు, ఎవరైతే ఆ రోజు నన్ను విమర్శించారో, ఎవరైతే నన్ను అంటే వాళ్ళు నన్ను తిట్టారో, నాలో మనోధైర్యం పెరిగింది, మళ్ళీ వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాను. మరి వాళ్ళే గెలిపించారుగా, వాళ్ళు గెలిపించింది కూడా వాళ్ళే కదా. ఒక రోజు ఒక మాట అన్నది వాళ్ళే, మళ్ళీ 30,000 మెజార్టీతో నేను గెలిపించింది కూడా వాళ్ళే కదా. సో ఒక చిన్న అభిప్రాయ భేదాలు ఇవన్నీ, అవి అవమానాల కింద మనం తీసుకోకూడదు. పెద్దలు వాళ్ళకి ఉన్నటువంటి కోపంలోనో, ఆలోచనలోనో, ఆవేశంలోనో, లేదంటే బాధలోనో ఒక మాట అంటారు, దాన్ని అన్నిటి మనం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెందుర్తి నియోజకవర్గము అనేటువంటిది కూడా ప్రధానంగా కాపు, వెలమ, అటు గవర, ఈ 3 కులాలకి కూడా ప్రధానమైనటువంటి స్థానంగా ఉన్నటువంటిది. మరి ఇలాంటి ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఈ మూడు కులాలని కాదని 4వ వ్యక్తికి కూడా స్థానం ఇచ్చారు. ఇవాళ ఇతర కులాలని కూడా ఇక్కడ ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు అనేటువంటి మాట ఉంది కదా. ఇందులోని అంటే మీరు ఏ విషయంలో అన్నారో నాకు అర్థం కాలేదు. అంటే పదవుల పంపకంలో కానివ్వండి, లేకపోతే ఇతర వ్యవహారాల్లో కానివ్వండి, పదవుల పంపకం అనేటువంటిది ఇవాళంటే నేను మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా అందరినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను రాజకీయాలు చేస్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాపు కమ్యూనిటీకి సంబంధించి చాలాసార్లు చెప్పాను ఈ విషయం కూడా. మనకి ఏదైతే అభ్యర్థులు జీవీఎంసీ అభ్యర్థులకు సంబంధించి 9 సీట్స్ నాకు అవకాశం ఉంటే 6 సీట్స్ కార్పొరేటర్ టికెట్స్ 6 కాపులకి ఇవ్వడం జరిగింది. 95వ వార్డు మొమ్మన్ దేవుడి గారు, 97వ వార్డు మణిగంట్ల లీలావతి గారు, 98వ వార్డు వరంబాబు గారు, అలాగే అప్పికొండ మహాలక్ష్మి నాయుడు గారు 79, 88 గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు గారు, 85 ఎల్ల ప్రసాద్ గారు,
వీళ్ళ 5గురికి కూడా కాపు కమ్యూనిటీకి ఇచ్చాము. పెందుర్తి నియోజక మార్కెట్ కమిటీ చైర్మన్ మన దేవి సాంబా గారు కాపు కమ్యూనిటీ, వైస్ చైర్మన్ బల్లారాంబాబు గారు కాపు కమ్యూనిటీ. దాంతోపాటు కొంతమంది డైరెక్టర్స్ కూడా ఇచ్చాము. అది కాకుండా పెందుర్తి మండల పార్టీ అధ్యక్షులు, సబ్బవరం మండల పార్టీ అధ్యక్షులు, పరవాడ మండల పార్టీ అధ్యక్షులు కూడా కాపులకు ఇచ్చాము. పెందుర్తి అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, సబ్బవరం అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, పరవాడ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ కూడా కాపులకు ఇచ్చాము. కాప్షన్ ఎంపీటీసీస్ ఉంటే ఒకటి పెందుర్తి నక్క కనకరాజు గారికి ఒక కాప్షన్ ఎంపీటీసీ ఇస్తే గొర్రెల నూకరాజు గారు కాపు, అది కాప్షన్ ఎంపీటీసీకి ఇచ్చాము. పెందుర్తి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా పెందుర్తి హెడ్ క్వార్టర్స్లో కాపులకి ఎంపీపీ ఇచ్చినటువంటిది మొట్టమొదటి మనమే. అది ఇవాళ నా కనకరాజు గారికి అంటున్నా, అది అవ్వకపోతే అంజీ నాగమణి గారికి ఇచ్చాము. ఇలాగ కాపులకి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇస్తూ ఏదైతే నాకు 1,20,00,000 రూపాయల నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక భవనాల కోసం ఇస్తే 1,10,00,000 కాపు కళ్యాణ మండపానికి వేపగుంటలో పెట్టి అద్భుతంగా దాన్ని ఒక మినీ కన్వెన్షన్ సెంటర్ లాగా దాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. యాదవ కులానికి పెందుర్తి మండలంలో జడ్పీటీసీ, పెందుర్తి నియోజకవర్గంలోనే లేదు ఇప్పుడు. అలాంటిది యాదవాస్కి జడ్పీటీసీ ఇచ్చాము ఇక్కడ. అలాగే పరవాడ మండలంలో వైఎస్ఎంపీపీ ఇచ్చాము. అదే రకంగా జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు ఇప్పుడైనా ఒక మేజర్ కమ్యూనిటీకి ఉంటుంది, అలాంటిది కూడా ఫైట్ చేసి ఇవాళ మా సోదరుడు అయినటువంటి మా దళిత సోదరుడు మా సురేష్ రాజ్ కుమార్ గారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడు ఇచ్చాం. ఇలాగ అన్ని కులాల్ని సమానంగా చూసుకున్నాం తప్ప ఎక్కడా కూడా ఒక కమ్యూనిటీకి ప్రియారిటీ ఇచ్చాము, ఒకరికి తగ్గించామన్నటువంటిది ఎక్కడా లేదు. ఇవాళ సామాజిక న్యాయం అని చెప్పి మనం మాట్లాడుకోవడం కాదు, ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలి, ప్రాధాన్యత కల్పించాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలి. ఇవాళ అప్పికొండ సోమేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే అంత ప్రధానమైనటువంటి పెళ్ళి, వాళ్ళ ఒక నాయని బ్రాహ్మణికి మనం ఒక అవకాశం కల్పించాం కమిటీ మెంబర్ కింద. ఒక నాయని బ్రాహ్మణికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చాము. ఇప్పుడు కూడా జరగలేదు ఇలాంటివి. ఇవన్నీ కూడా అన్ని కమ్యూనిటీస్ని కూడా లోవర్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా వాళ్ళకు మనోధైర్యం పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఇదేదో కుల రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమం అయితే కాదు. అదీప్ రాజు వాళ్ళగా కాపులకి ఇంత చేశామని చెప్తున్నప్పటికీ కూడా అదీప్ రాజు కాపు వ్యతిరేకి అనేటువంటి ముద్ర ఎందుకు పడింది? నేను ఇందాలు చెప్పాను కదన్నా, ప్రతిపక్షాలు మాట్లాడతాయి. ఇవాళ నాకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. నా చుట్టూ ఉండేటువంటిది అందరినీ కూడా సరదాగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అందరం వెళ్తాం తప్ప ఇవాళ అందరినీ పిలుచుకునేటువంటి విషయం ఇవాళ ఇందాలు నేను చెప్పాను. ఇప్పుడు గుర్రంపాలెం సర్పంచ్ గారు ఉన్నారు, కాపు, డాడీ అని పిలుస్తాను, ఆయన పేరు కూడా నాకు తెలియదు, డాడీ అని పిలుస్తాను. తెలియదు ఎంత సేపు జుగ్గిన గోవింద్ గారు ఎప్పుడు పేరు పెట్టి పిలిచింది లేదని చెప్తున్నాను. అలాగా ఇప్పుడు మన జెడ్పీటీసీ గారు ఉన్నారు యాదవ, అంకుల్ అనే పిలుస్తాను. అందరూ వయసులో నా పెద్దవాళ్ళు వాళ్ళతో ఒక బిడ్డలాగా ఒక కుటుంబ సభ్యులా నేను కలిసిపోతాను తప్ప ఎప్పుడు కూడా కమ్యూనిటీ వైజ్ పాలిటిక్స్ చేయడం కానీ దూరం పెట్టడం లేదు. ఇప్పుడు అలాగైతే సబ్బవరం పిఎస్సిఎస్ చైర్మన్ శేష్ బాబు ఉన్నారు, అది కూడా కాపులకి ఇవ్వడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి అవకాశం ఒక స్టేట్ డైరెక్టర్ ఒకటి మాకు ఇస్తే స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ తలై నదియా సోదరిమణి ఆమెకు కూడా కాపులకి ఇవ్వడం జరిగింది. ఇలాగ ఏదొచ్చినా సరే అన్ని కమ్యూనిటీస్ని ఇప్పుడు ఏదో రకంగా ఇప్పుడు బురద జల్లేటువంటి కార్యక్రమం చేయాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా కామన్. అంటే మీరు జగనే నా దేవుడు అనేటువంటి మాటని కూడా చెప్తూ ఉంటారు కదా, అసలు జగన్కి మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి? నేను మీకు చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం, వేరే అభిమానం నాకు. జగన్ గారు చాలామంది అనుకుంటారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇంతకుముందు చాలా పాలిటిక్స్లోకి రాకముందు ఆయన చాలా ర్యాష్గా ఉండేవారు, చాలా రఫ్గా ఉండేవారు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. నేను చెప్తాను ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది 2009 మొట్టమొదటిసారి ఆయన ఎంపీగా పోటీ చేయడం. 2007 ఆఖరిలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను, ఇంటికి వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళాను. ఎలా అంటే మన ప్రభుత్వ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, నేను, ఇప్పుడు వ్యూహం సినిమా ప్రొడ్యూసర్ దాసర్ కిరణ్ కుమార్ గారు, తర్వాత మన తూర్పు చైర్మన్ శ్రీకాంత్, ఏంటి మన ఎమ్మెల్సీ రఘురాజు, మేమందరం కూడా యువజన విభాగం అధ్యక్షులుగా పనిచేస్తాం. అవినాష్ రెడ్డి గారు, మేమందరం, అంటే ఆయన కడప ఏమో శ్రీకాంత్ రెడ్డి గారు, వైజాగ్ నేను, ఈ రకంగా అందరం కూడా ఒక కమిటీ ఒక దీని కింద పనిచేస్తాం. ఆ రోజుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, శ్రీకాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నన్ను శ్రీకాంత్ రెడ్డి గారు తీసుకుని వెళ్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన, అప్పుడు ఇలా ఏ హాల్లోనో తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పంపించవచ్చు. ఆయన తీసుకొని వెళ్ళి ఆయన బెడ్రూమ్లో
అందరం కూడా రా లోపల కూర్చొని మాట్లాడదామని చెప్పి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ మేము తిరిగి వెళ్ళిపోతుంటే గేట్ వరకు వచ్చి సాగనంపాడన్నా. ఎవడ అదీప్ రాజ్ ఇంత పిల్లాడు నేను అప్పుడు, నాకు 24 సంవత్సరాలు, నాకు 24 సంవత్సరాలు. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కొడుకు గేట్ వరకు వచ్చిన బయలుదేరి నన్ను సాగనంపేటువంటి పరిస్థితి ఏంటి? ఆ రోజు అనుకున్నా, ఉంటే చచ్చిన బ్రతికిన లాంటి నాయకుడితో ఉండాలి. ఎస్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పటికీ చెప్తాను అదే. నాకు క్లియర్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వరంగల్ ఓదార్పు యాత్ర అయింది. నేను ఆయనతోనే ఉండేవాడిని, ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాడిని. వరంగల్ ఓదార్పు యాత్ర అయింది. వరంగల్ ఓదార్పు యాత్ర అయిన తర్వాత రాళ్ళేమో విసిరించారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావాలని చెప్పి. తర్వాత ఈయనేమో నువ్వు ఓదార్పు యాత్ర అవ్వకపోతే పార్టీలో సస్పెండ్ చేస్తామని, ఇది అని అది అని అందరూ అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. నేను కూడా ఉన్న ఆ రోజు పెద్ద పెద్ద అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, మేము అంత దూరంలో నిలబడ్డాం. ఒక పెద్ద నాయకుడు వచ్చి, జగన్ నువ్వు ఆపొచ్చు కదా ఓదార్పు యాత్ర కొంతకాలం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే, నాయన చనిపోయినప్పుడు నాయన సమాధి మాట ఇచ్చినానన్నా, ఈరోజు నాయనకి ఇచ్చిన మాట ఈ పదవుల కోసం పార్టీల కోసం నాయనకి ఇచ్చిన మాట తప్పమంటావా, నేను చేస్తున్నా అంతే అని చెప్పి వెంటనే ఒక అరగంటనే ఫోన్ చేసి శ్రీకాకుళం ఓదార్పు యాత్ర డేట్ అనౌన్స్ చేయండి అని చెప్పారు. ఇచ్చిన మాట కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, మాట వెనక్కి తీసుకోకూడదు. మేము ఉన్నాం దగ్గరలో, రోజు నేనున్నాను, దాసర్ కిరణ్ ఉన్నారు, మేమందరం ఉన్నాం. సో అలా ప్రారంభమైనటువంటి మీ సాన్నిహిత్యం ఎంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఈ స్థానం వరకు కూడా కొనసాగుతూనే ఉంది అంటారు. అత్యంత సన్నిహితుడిగా నమ్మినటువంటి బంటుగా ఉంది అని చెప్పి అంటారు. మరి అలాంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి అదీప్ రాజ్కి తన మంత్రివర్గంలో ఎందుకు స్థానం ఇవ్వలేకపోయారు? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మా భుజాల మీద చేసి వాటది బాగున్నామంటే నాకు 2 కోట్లు లాటరీ తగిలినట్టు. చాలు మా పిలుపు, ఆయన చూస్తే చాలు మా వైపు. అసెంబ్లీలో రోజు చూస్తాం. మీకు ఇంకోటి, నేను అసెంబ్లీలో రోజు ఆయన కలుస్తాం కదన్నా. విజయవాడలో నా ఫ్లాట్లోంచి బయటికి రావడానికి సీఎం గారు బయటికి ఆపోజిట్ రూట్స్లో వస్తారు. అసెంబ్లీలో వెళ్ళి ఆయన కలుస్తామని తెలుసు. ఆయన బయటకు వచ్చేసరికి మళ్ళీ అక్కడ నిలబడి మళ్ళీ కారులో నమస్కారం పెడతా. ఆయన నా వైపు చూస్తే చాలు అన్నట్టు ఉంటుంది. ఏమో పిచ్చి అభిమానం, అది కావాలని చూసి తీసుకున్నారా? ఏమో ఆ దృష్టి నాకు అక్కడ సెట్ అయింది. అది పిచ్చా అభిమానం అంటే నేను చెప్పలేను. ఆయన మా కాసు చూసి నవ్వితే చాలు, అంతే, హ్యాపీ. మాకు మంత్రి పదవులు వద్దు, ఏమీ వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మా కాసు చూసి వాటది అంటే చాలు, హ్యాపీగా రోజంతా 2-3 రోజులు పండుగ చేసుకుంటాను. సో విశాఖ రాజకీయాలు అంటే ఏ అనేటువంటి ఒక బ్రాండ్ పడిపోయి ఉంది. ఏ అంటే అదీప్, ఏ అంటే అమర్ అనేటువంటిది. ఇద్దరు కూడా సమవయస్కులుగా ఉన్నటువంటి వాళ్ళే. మరి ఈ మధ్య కాలంలో ఏ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది అనేటువంటి మాట వినబడుతుంటుంది. దానిపైన మీకు ఒక్కసారి మీరు అక్కడ కెమెరా తిప్పగలరా? ఫోటోల వరకే పరిమితమైంది, సమస్య లేదు అంటారు. కానీ మాకున్నటువంటి రిలేషను, మాకున్నటువంటి బాండింగ్ అది వేరు. చాలామంది తెలియదు. చాలా సందర్భాల్లో నాకున్నటువంటి ఇంట్లో కూడా నేను డిస్కస్ చేయలేనిది. నా అదృష్టం, 2 మంత్రులు కూడా, వాళ్ళ ముత్యాలనాయుడు గారు నాకు మాయ అవుతారు, మాయ అని పిలుస్తాను ఈ రోజున. ఆయన కానీ అమర్ గారు కానీ ఇద్దరు కూడా నాకు ఇంట్లో చెప్పుకోలేని విషయాలు కూడా మొదటి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే నాకు ఇచ్చేటువంటి ఆ ధైర్యాన్ని, నాకు కష్టంలో ఉన్నటువంటి ఇది ఖచ్చితంగా అది ఎప్పుడుకి కూడా జరగదు. ఇప్పుడు ఇంకొకటి చాలామంది తెలియదు, అమర్ గారు నాకన్నా 2 years చిన్న, అయినా నేను అన్నయ్య అని పిలిస్తే ఇప్పుడు నాకు అంత అభిమానం అంతే. ఆయన ఇంకా మాయ కానీ ముత్యాలనాయుడు గారు కానీ, ముత్యాలనాయుడు మాయ మొదటి నుంచి కూడా రిలేషన్ అంతా ఒక కుటుంబ సభ్యుల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా 100 ఇంకా పెరిగింది. మొన్న జరిగినటువంటి సమీకరణలు నేను చెప్పకూడదు ఇప్పుడు, ఇంకా గతంలో కన్నా ఇంకో 100 రెట్లు మా బాండింగ్ పెరిగింది అంతే. మొన్న ఇది వచ్చినప్పుడు ఉన్నవి లేనివి బోల్డ్ మంది మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, ఊహగానాలు మాట్లాడుతుంటారు, కానీ లేదు, అది ఇప్పటికి కూడా జరగదు. అదీప్ రాజ్ ఎమ్మెల్యే కావడానికి వెనకాల ఒక టీం పనిచేసింది, దాన్ని కూడా ఏఏ అంటారు. ఎస్, ఆ ఏఏ టీంకి ఎమ్మెల్యే అయిన తర్వాత అదీప్ రాజ్ చేసింది ఏంటి? ఏఏ టీం అనేటువంటిది ఏదైతే ఉందో సబ్బవరం మండలంలో ఒక టీం ఫామ్ అయ్యి, నేను సమన్వయకర్తగా నాకు అనౌన్స్ చేయగానే వాళ్ళు ఒక ఏఏ టీం కింద ఫామ్ అయ్యి
అన్ని రకాలుగా నా కార్యక్రమాలు కానీ నా బర్త్డేస్ కూడా వాళ్ళే చందాలు వేసుకొని చేసినటువంటి సందర్భం. పాదయాత్రకు అయితే రోడ్ల మీద పడుకొని 2-3 రోజులు ఉండి పాదయాత్రను సక్సెస్ చేసినటువంటి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పొలిటికల్గా ఈరోజు ఒక అవకాశం ఒక ప్లాట్ఫామ్ కల్పించాం. నేను ఏదైతే సభవరంలో బహిరంగ సభ జరిగింది, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభిమాని సభ పెడితే అందులో చెప్పా, నా ఏ టీం ఏదైతే ఉందో రేపు స్థానిక సంస్థల్లో 30% యువకులకు ఇస్తున్నానో, దయచేసి దీన్ని సీనియర్స్ ఎవరు కూడా తప్పుగా భావించకండి అని చెప్పాను. అదే రకంగా ఇవాళ నాతో ఉండేటువంటి ఏ టీంలో ఉన్నటువంటి సురేష్ రాజ్ కుమార్, ఎవరైతే ఆరిపాక సర్పంచ్గా, ఇవాళ ఒక దళిత సోదరుడు, ఇవాళ నాకు జిల్లా యోజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించాను. మామిడి కొండాజీ ఎంపీటీసీ, ఉగ్గిన నాయుడు సర్పంచ్, గొర్రెల రాజేష్ సర్పంచ్, కర్రీ శ్రీనివాస్ ఎంపీటీసీ, పెదిశెట్టి శేఖర్ సర్పంచ్, ఇలా వీళ్ళందరికీ కూడా రాజకీయంగా ప్లాట్ఫామ్. అప్పారావు, పెదముశ్రవాడ పల్ల అప్పారావు సర్పంచ్, మేజర్ పంచాయతీ సర్పంచ్, ఇలా వీళ్ళందరికీ కూడా రాజకీయంగా ప్లాట్ఫామ్స్ కల్పించాము. ఇంకా అవకాశం మనకు ఉంది. ఇంకా బోల్డ్ అంత, నాకు కూడా ఇంకో 30 years రాజకీయాలు చేసేటువంటి ఓపిక, వయసు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మరింతగా అన్ని రకాలుగా కూడా వీళ్ళు తీసుకొని వెళ్తాం. అలాగని చెప్పి సీనియర్స్ ఎక్కడ దూరం చేయలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతలు, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తూ వీళ్ళు కూడా మనం లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మీది, అధికారం మీది, ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కానీ ఇలాంటి ఈ తరుణంలో మీరు ఒక క్వారీ కోసం అనుమతి పెడితే దానికి అనుమతులు రాలేదు అంటారు. అసలు ఎందుకు? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తన మన భేదం ఉండదు, ఎవరైనా ఒక్కటే, సిస్టమ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పడానికి నిదర్శనం. నేను మీకు ఈ విషయం అట్లా తెలిసింది కూడా నాకు తెలియదు, నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. మరి ఈ విషయం కూడా మీరు బయటికి చెప్పారంటే మీకు ఎలా వచ్చిందంటువంటిది వాస్తవం. 2009లో అస్కపల్లి పంచాయతీ ఎరికినాయుడుపాలెం అనేటువంటి విలేజ్లో ఇంకా 6 hectares ఉన్నటువంటి ఒక క్వారీకి ఏఎస్డి ఇన్ఫ్రా అనేటువంటి పేరు మీద నేను అప్లికేషన్ పెట్టాను. మీ అబ్బాయి, మీరు, మీ ఆవిడ. నేను అదీప్, ఎస్ ఇస్ శిరీష, డి ఈజ్ ధన్విత్, నేను దాని ప్రొపరైటర్ ఏమో అన్నంరెడ్డి శిరీష, మా వైఫ్. పెట్టాను, అడిగాను సార్ని, సార్ ఇది ఇప్పించండి సార్ అంటే, వద్దబ్బా, ఏదో పాలసీ మ్యాటర్ తీసుకున్నాము, ఒక సిస్టమ్గా వెళ్దాము, దీనివల్ల నీకు చెడ్డ పేరే కానీ మంచి ఏం జరగదు, వచ్చేది 10 రూపాయలైనా ఇట్లా లేనిపోయినవన్నీ నీ మీద వస్తాయి, నీ మంచికి చెప్తున్నా, వద్దు. ఒక పాలసీ తీసుకున్న తర్వాత పాలసీని మనం మెయింటైన్ అవ్వాలి. నీ కోసం నేను డీవియేట్ అయితే రేపు ఇంకొకరు చేయాలి, నీకు వేరే రకంగా ఏమైనా హెల్ప్ చేయగలిగితే నేను చేస్తానులే, కానీ ఇందులో మాత్రం ఇన్వాల్వ్ అవుద్దని చెప్పేశారు మొహమాటం లేకుండా. నేను చెప్తా, ఇదే మా ఊర్లోనే నాతో పాటు చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి మా తమ్ముడు సచివాలయం ఉద్యోగానికి అప్లై చేశాడు. సచివాలయం ఉద్యోగానికి అప్లై చేస్తే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళేది సీఎం గారి దగ్గరికి. ఏందబ్బా ఎంత మళ్ళీ వచ్చావేంటి అన్నారు. అప్పటికి ఒక 4 రోజుల ముందే కలిసా. మళ్ళీ వచ్చి, సార్ తమ్ముడు సార్, అన్నమరెడ్డి ఇంటి పేరు సార్, మా రాంపురం నాతో ఉన్నాడు, సచివాలయం ఉద్యోగం, దాన్ని సిస్టమ్గా అవని అబ్బా, అందుకే ఇప్పుడు చక్కగా జరుగుతుంది, మళ్ళీ నువ్వు వచ్చి ఇలాంటివన్నీ ఇంకేమైనా కావాలంటే చెప్పి ఇది మాత్రం చేయను మొహం మీద. సో ఇక్కడ ఎక్కడా కూడా తన మన అంటుండదు, ఏదైనా ఒక సిస్టమ్ ఆయన పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని డీవియేట్ అవ్వకుండా వెళ్ళాలి అనేటువంటిది ఆయన ఇది. ఇకపోతే ప్రస్తుత రాజకీయానికి వస్తే, ప్రస్తుత రాజకీయంలో మొన్నటి వరకు కూడా వైసీపీలో కొనసాగినటువంటి పంచకర్ల రమేష్ బాబు ఈరోజు జనసేనలో చేయడం, అదేవిధంగా మీ ప్రత్యర్థిగా ఈరోజు పెందుర్తి నుంచే పోటీ చేయను ఉండడంపై మీ కామెంట్. ఆ వీడియో ఉందో లేదో నాకు తెలీదు. నేను సుమారుగా ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం కన్నా 1 month, June 30th అనుకుంటాను, June 30th, 2022లో నేను మాట్లాడాను. ఆ రోజు నేను చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడు, పీఆర్పీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, టీడీపీ అయిపోయింది, వైసీపీ అయిపోతుంది, నెక్స్ట్ ఈయన జన సైనికుడు, మేము జగన్ సైనికులమి, ఈయన జన సైనికుడు అనేటువంటి మాట నేను చెప్పాను. కరెక్ట్గా సంవత్సరం తిరగకముందు అదే జరిగింది. స్థిరత్వం లేనటువంటి నాయకత్వం. వాళ్ళు ఈ ప్రాంతంలో, మేము ఇందాకలు చెప్పినట్టుగా నేను ఈ ప్రాంతంలో పుట్టా, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడ వాళ్ళతోనే ఆడుకున్నాం, ఇక్కడ వాళ్ళతో కలిసి తిరిగాము. ఇదే ప్రాంతంలో మేము బ్రతికినా, సచ్చినా, గెలిచినా, ఓడినా పెందుర్తి నియోజకవర్గంలో అదీప్రాజ్ ఇల్లు ఎక్కడ చెప్పండి, అదీప్రాజ్ హౌస్ ఎక్కడ? పెందుర్తి. అంతే కదా, మీకు తెలుసు కదా, తెలిసిందే కదా. పంచకర్ల గారి ఇల్లు ఎక్కడ? నా క్వారీ కోసం చెప్పారు మీరు, నా 2009 క్వారీ కోసం మీరు చెప్పారు. పంచకర్ల గారి ఇల్లు ఎక్కడ అంటే మీరు చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఇళ్ల సమస్య కాదు,
ఇక్కడ ఉన్నటువంటి స్థానికత దీని విషయంలో పక్కన పెడితే పంచకర్ల రమేష్ బాబు ఇవాళ ఏదైతే ఈ నియోజకవర్గంలో తనే అభివృద్ధి చేయగలను, ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీల్ని నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఇవాళ పాలన కొనసాగిస్తుంది అనేటువంటి మాటని పదే పదే చెప్తున్నటువంటి సందర్భంలో మరి గతంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంట? గతంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే మొన్న ఇందాకలా మనం మాట్లాడుకున్నాం, ఆయన ఏదో వీడియో బయటలో మాట్లాడారు, ఏమంటారు, చిరస్థాయిగా లిఖించబడేటువంటి కార్యక్రమాలు నేను చేశాను పెందుర్తి నియోజకవర్గంలో. లా యూనివర్సిటీ నేనే తెచ్చా, లేదంటే డిగ్రీ కాలేజ్ నేనే తెచ్చా, ఐఎంపీయు నేనే తెచ్చా అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. దానికి సంబంధించి నేను అందుకే ఇందాక పట్టుకొని చూపిస్తున్నాను నేను. ఇది మీకు చదువుతామేనండి. To meet the requirements of students of the state of Andhra Pradesh, the government of Andhra Pradesh decided to establish a new law university as per the discussion of the Council of Ministers headed by the then Honorable Chief Minister Dr. Y.S. Rajshekar Reddy Garu, meeting held on 30/6/2008. ఒక కొత్త లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇంకా ఈ న్యాయపరమైన విద్యను అందించాలి అని చెప్పి క్యాబినెట్లో 2008 30వ తారీఖు జూన్ నెలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది. ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొమిల్గేటెడ్ ద ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ లా ఆఫ్ ఆర్డినెన్స్ ఆఫ్ లా. వాళ్ళ గవర్నర్ గారు ఆర్డినెన్స్ 8 జూలై 2008లో వచ్చింది. సేమ్ సంవత్సరంలో. ఇది చూడండి, ద ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ బై ద దెన్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్ సభవరం మండలం విశాఖపట్నం on 21/2/2019. శంకుస్థాపన ఎప్పుడు చేశారండి? 2009 ఫిబ్రవరి 21న ఆయన చేస్తే అప్పటికి ఈయన ఇంకా శాసనసభ్యుడు అవ్వలే. ఈయన ఎవరో కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియదు. మరి లా యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను అంటే ఆయన. మరి ఇది ఏ రకంగా తీసుకొచ్చారో అది తెలియదు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. అంటే డిగ్రీ కాలేజ్కి ఇది చూడండి ఒకసారి. ఇది కూడా కాపీ ఇస్తాను మీకు. ఇది చదవండి సార్. ఫ్రమ్ ఎస్డి అనిత, తహసీల్దార్ సభవరం, టు ద కలెక్టర్ విశాఖపట్నం. ఈ రెఫరెన్స్ ఎప్పుడుది? 2008 విద్యా సంవత్సరానికి కదా. ఇది ఎప్పుడు అయింది? ల్యాండ్ అలొకేషన్ 2010-2009. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 రోజులే. అప్పటికి ఈయన పిఆర్పీలోనే ఉన్నాడు, పంచకర్ల రమేష్ పిఆర్. సో 2008లో ప్రపోజల్ వచ్చి 2009లో ల్యాండ్ అలొకేట్ చేస్తే ఈయనేమో 2011 ఆగస్టులో ఈయన పిఆర్పీ నుంచి కాంగ్రెస్లోకి వస్తే మీరు ఇది నేనే తెచ్చానంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు జనరల్గా ఎక్కడ ఏం జరిగినా ఒకటండి, ఇప్పుడు పెట్రోకెమికల్ యూనివర్సిటీ ఉంది, ఐఎంపీయు. పెట్రోకెమికల్ యూనివర్సిటీకి 2017లో ఎప్పుడో అది శాంక్షన్ అవ్వడం, దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేట్ అవ్వడం అంత అయింది. కొన్ని కోర్టు కేసెస్ ఉన్నాయి రైతులతో ఆ గవర్నమెంట్లో అవ్వలేదు. నేను వచ్చి రైతులందరితో కూడా మాట్లాడి రైతులను ఒప్పించి పనులు ప్రారంభం అయ్యేటట్టు చేశాను. ఓకేనా? సో నేనే తీసుకొచ్చానంటే ధర్మమా? తీసుకొచ్చింది బండారు సత్యనారాయణ గారి టైంలో వచ్చింది. యాక్సెప్ట్. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు నేను తొలగించి నేను దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆ క్రెడిట్ అక్కడ వాళ్ళు పట్టించుకోలేదంటే క్రెడిట్ నాది. కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదే. ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. మధ్యలో నేనే తీసుకొచ్చానంటే ఎట్లా అవుతుంది? నువ్వు చెప్పేదానికి కూడా ఒక క్రెడిబిలిటీ ఉండాలి. 2009 ఫిబ్రవరి 21 నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే. రాజశేఖర రెడ్డి గారు సభవరం వచ్చి ఆయన చేతితో స్వీట్ కూడా తినిపించాను. నేను చాక్లెట్ చింపిస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి అని చూసి, వణుకుతుంటే ఆయనే తీసుకొని వెయిట్ ప్రెసిడెంట్ అని చెప్పి ఆయన ఓపెన్ చేసి నాకు పెట్టారు. ఆ రోజు శంకుస్థాపన జరిగింది లా యూనివర్సిటీ. నేనే తెచ్చా. మొన్న చూస్తే సభవరం లా యూనివర్సిటీ నేనే తెచ్చా, డిగ్రీ కాలేజ్ నేనే తెచ్చా, ఐఎంపీయు నేనే తెచ్చా,
హిందూజా నేనే తెచ్చా. హిందూజా అయింది ఆడ ఏంటండి, 1990లో ఎప్పుడో పివి నరసింహారావు గారు శంకుస్థాపన చేశారు దాన్ని. కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయ్యాయి, ఆయన టైంలో స్టార్ట్ అయింది. ఈయనేం ప్రత్యేకంగా వెళ్ళి కేంద్రంతో మాట్లాడి తెచ్చింది కాదు కదా అది. 92లో పివి నరసింహారావు గారు శంకుస్థాపన చేసింది. అంతేగాని ఎందుకు ఇవన్నీ? మేము ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ మేము చేసిన డెవలప్మెంట్ 2009 నుంచి 2014 వరకు మీరు చేసిన డెవలప్మెంట్. ఒకసారి రండి వెళ్దాం. ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నా, మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయ్యి, మన ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేసి, మన ప్రభుత్వంలోనే ఓపెన్ చేసుకున్నాం 8 కోట్ల రూపాయలతో పెందుర్తిలో పాలిటెక్నికల్ కాలేజ్, 3 కోట్ల రూపాయలతో పెందుర్తిలో హాస్పిటల్ డెవలప్ చేసి, దాన్ని అప్గ్రేడ్ చేసి, దానికి ఈరోజు పెయిడ్ రూమ్స్ ఎక్కడ ఉండవు. ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మేము స్పెషల్గా ఉండాలి అనుకుంటే ఒక డబ్బులు కట్టి, గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు కట్టి ఉండాలి, పెయిడ్ రూమ్స్తో పాటు అంత చక్కని సౌకర్యాలతో దాన్ని చేశాం. ఇవాళ ఎవరికైనా కనీసం ఇవాళ విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్. వైద్యం కోసం ఎవరెవరో దూరంగా వెళ్ళకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఇవాళ 98 వార్డులకి సంబంధించి 40 యూపీహెచ్సీలు వస్తే 8 యూపీహెచ్సీలు కేవలం పెందుర్తి నియోజకవర్గంలో తెచ్చుకోగలం. ఆల్మోస్ట్ 9 వార్డులు అంటే 8 వార్డుల్లో యూపీహెచ్సీలు పెట్టుకున్నాం. సుజాత నగర్లో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, పెందుర్తిలో సిహెచ్సి, పురుషోత్తపురంలో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, అదేవిధంగా ప్రహ్లాదపురంలో ఒకటి పూర్తవుతుంది. అదే రకంగా 77వ వార్డులోని ఒకటి, నమ్మిదొడ్డిలోని మరొకటి, లంకిలిపాలెం దగ్గర, ఇప్పుడు వెంకట సాయి నగర్ దగ్గర అన్నీ కూడా చేస్తాం డెవలప్మెంట్. నాడు నేడు ద్వారా కొన్ని వందల స్కూల్స్ ఇవాళ నాడు నేడు ద్వారా డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ ఈ హైవే కోసం మాట్లాడుతున్నారే, హైవే ఎవరండి చేశారు? రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి 4 లేన్ హైవే ఇవాళ కంప్లీట్ అయింది. ఇవాళ అవి కూడా సరిపల్లి దగ్గర ఆ పనులు ఆగిపోతే దానికి సంబంధించి రైతులందరితో కూడా మాట్లాడి అక్కడ ఒప్పించి ఆ సరిపల్లి దగ్గర కూడా ఇబ్బంది లేకుండా రోడ్డు పనుల ముందు తీసుకెళ్ళాము కలెక్టర్ గారితో మాట్లాడి. అన్ని రకాలకి ఇవాళ మేము ఇంకా రోడ్లు కావాలంటే ఎప్పుడు జరగలేనటువంటి ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా ఇవాళ డెవలప్ చేస్తాం. ఒక్క టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక్క వేపగుంట టు పెనిగాడి రోడ్డు తప్ప మిగతా రోడ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఇవాళ డెవలప్ చేస్తాం. ఇవాళ ఇదే వెళ్తున్నటువంటి మన పెందుర్తి మీద నుంచి సబ్బోరం వెళ్ళేటువంటి రోడ్డు 14 కోట్ల రూపాయలతో దీన్ని కొత్త లేయర్ వేసుకోవడం జరిగింది. అక్కిరెడ్డిపాలెం జంక్షన్ దగ్గర నుంచి అనకాపల్లి వరకు కూడా 12 కోట్ల రూపాయలతో దాన్ని డెవలప్ చేసుకున్నాం. పిఎంజేఎస్వై రోడ్స్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక రోడ్లు వస్తే మా నియోజకవర్గానికి 3 రోడ్లు తెచ్చుకోగలం. పిఎంజేఎస్వై రోడ్డు ఒకటి, వంగలి టు అంతకాపల్లి రోడ్డు ఒకటేమో మన హైవే నుంచి గొల్లలపాలెం వెళ్ళేటువంటి రోడ్డు ఒకటి, అదే రకంగా తానం పరవాడ రోడ్డు ఒకటి. అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పాత రోడ్డు గులిపల్లి రోడ్డు 9,80,00,000 రూపాయలతో ఉడా నుంచి ఆ నిధులు తెచ్చిపెట్టి చేశాము. అయోధ్య రామరెడ్డి గారి నిధులు తెచ్చి బంట కాలనీ లాంటి ప్రాంతాలు డెవలప్ చేశాము. అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేశాం. మీరు రండి, ఇదిగో ఇది మేము చేసామని మేము చెప్తాం, మీరు రండి నిలబడదాం, మీరు చేసినట్టు మీరు నిలబడదాం, తెలిసిపోతుంది కదా. ఇందులో ప్రతి గ్రామంలోని వెల్నెస్ సెంటర్స్ అంటే గ్రామంలో ప్రజలు బయటికి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఏ గ్రామంలో ప్రజలు అక్కడే వైద్యం తీసుకోవడానికి ఆటో ఖర్చులు పెట్టుకోనో ఒక రోజంతా పని మానుకోనో పెందుర్తో ఎక్కడికో వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేటువంటి పని లేకుండా ప్రతి సచివాలయం పరిధిలోని కూడా వాళ్ళొక రూరల్లో ఉన్న ప్రతి సచివాలయం పరిధిలో వెల్నెస్ సెంటర్లు పెట్టాము, సచివాలయం బిల్డింగ్లు పెట్టాము. రైతులకు విత్తనాలు ఎరువులు తీసుకోవడానికి పెందుర్తి వెళ్ళి గంటల మండల హెడ్ క్వార్టర్స్ లైన్లో నిలబడకుండా ఆ గ్రామంలో అందించేటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టాము. నాడు నేడు ద్వారా స్కూల్స్ని డెవలప్ చేశాము. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, ఓటర్ మహాశయులందరికీ కూడా నేను కోరుతున్నాను, మీరు అందరూ కూడా ఓటు వేయడానికి స్కూల్స్కి వెళ్తారు. 2019లో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది, ఇవాళ 2024లో మీరు ఆ స్కూల్కి వెళ్తున్నారు, ఆ స్కూల్ ఎంత అభివృద్ధి చెందిందని మీరు చూసి అప్పుడు ఓటేయండి అని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని, ఇక్కడ చేసినటువంటి ప్రస్తావనని మాత్రమే తీసుకొస్తున్నారు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రచారం, అక్కడ జరుగుతున్నటువంటి మాటలు కూడా తీరుదన్నులు వేరుగా ఉన్నాయి. అదీప్ రాజ్ అంచర్ల యొక్క గుండాయిజం పెరిగిపోయింది. ముఖ్యంగా కూడా ఇక్కడ మహిళల మీద దురుస్తుగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్ళి కూడా కొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది అనేటువంటి ప్రచారాన్ని కూడా చేపట్టారు కదా. దాని విషయంలో మీడియా కూడా కోడై కూర్చున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరేమంటారు? ఇప్పుడు గోండాయిజం, రౌడీయిజం అనేటువంటి దాన్ని ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే కొంచెం పెద్ద మాటలను నేనైతే భావిస్తున్నాను. ఇదే గంగవరంలో మా పార్టీ కన్వీనర్ని టీడీపీ వాళ్ళు రోడ్డు మీద కొట్టినటువంటి సందర్భంలో కూడా తిరిగి ఎక్కడ ఒక్క పార్టీ కార్యకర్త కూడా రిటర్న్ దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. వీడియో తీసాము, చక్కగా స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టించాము. ఇదే జరిపోతులపాలెంలో కత్తిలు పట్టుకొని తోటను నరికి వెనకాతలు పడినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అయినా సరే మేము ఎక్కడా కూడా దాన్ని రాజకీయం చేయలేదు.
స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు కూడా మహిళల ఇళ్ళలోకి వెళ్ళాలు, లాగడాలు, కొట్టడాలు అంటూ మాకు తెలిసి అయితే ఎక్కడ జరగదు. గత ప్రభుత్వంలో మీరు చూడండి, జరిపోతుల పాలన, దళిత మహిళలు వ్యవస్థను చేయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి జరిగాయి. కానీ అటువంటి అభియోగం నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా జరిగినటువంటి సందర్భం లేదు. ఏ అధికారులు కానీ ఎవరినైనా గౌరవంగానే చూసుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవంగా చూసుకునేటువంటి పరిస్థితి తప్ప, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా చక్కగా మాట్లాడతాం, ఏదైనా పని ఉంటే చేసి పెడతాం, అవకాశం ఉంటే, లేకపోతే లేదని చెప్పి పంపిస్తాం తప్ప. ఇప్పుడు కూడా ఇంకా మిగతా ఆరోపణలు అంటారా, నేను ఇందాకలు కూడా చెప్పాను, నాకు 1,00,000 ఓట్లు వచ్చాయి, 40 ఓట్లు తక్కువ, 45 ఓట్లు తక్కువ, 1,00,000 ఓట్లు వచ్చాయి. బండారు గారికి 70,000 వచ్చాయి, జనసేన వాళ్ళకి 19,000 18,000 వచ్చాయి. సో 1,00,000 ఓట్లు నాకు వచ్చాయి అంటే సుమారుగా 90,000 మంది నేను వద్దని కూడా అనుకున్నారు కదా. వాళ్ళందరూ నన్ను పొగుడతారని నేను ఎందుకు అనుకోవాలి? తిట్టేవాళ్ళు తిడుతుంటారు, మనం చేసిన మంచి మనం చేసుకొని వెళ్ళాలి అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్నే పొగడాలి, నన్ను ఎవరు ఏం అనకూడదంటే మనం రాజకీయాల్లోకి రాకూడదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయగలిగాలి. అయితే ఒక పరమైనటువంటి మీడియా సపోర్ట్గా కంప్లీట్గా ప్రతిపక్ష పార్టీకి ఉంది కాబట్టి నేను ఇదే చెప్తా. ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి చాలామంది మీడియా సోదరులు కూడా ఉన్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకు అనేకమైన శంకుస్థాపనలు చేసుకొని 2,15,00,000 రూపాయల వరకు ఒకే రోజు వివిధ శంకుస్థాపనలు చేసుకొని ఆఖరిగా చిన్నముషులవాడ బీసీ కాలనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె, బాబు ఈ పన్ను విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒకసారి మీరు మాట్లాడనంటే, అమ్మ ఇంకో కార్యక్రమం ఉంది అర్జెంటుగా, కమిషనర్ గారు మీరు దానికి ఆన్సర్ చేయండి అని చెప్పి ఆమెకు చెప్పి నేను వెళ్ళాను. చెత్త పన్నుకు సంబంధించిన సమస్య. నేను వెళ్ళిపోతే ఈ 2,15,00,000 రూపాయల అభివృద్ధి శంకుస్థాపన చేసింది ఎవరికి అవసరం లేదు, అది ఒక్కటే పట్టుకొని నేను హైలైట్ చేసినటువంటి సందర్భం. ఇది ఏంటంటే చేసినటువంటి మంచి ఎక్కడా చూపించేటువంటి పరిస్థితి చేయరు. ఎక్కడ ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం ఉందన్న, గడప గడపకి మన ప్రభుత్వంలో నేను 80,000 ఇల్లులు తిరిగాను. 80,000 ఇల్లుల్లో సుమారుగా ఒక 50,000 ఇల్లుల దగ్గర నాకు హారతలు ఇచ్చి పూలు జల్లి బొట్టు పెట్టి నన్ను ఆహ్వానించారు, ఆశీర్వదించారు. ఎక్కడో ఒక 2 ఇల్లుల దగ్గర నన్ను తిడితే ఆ 2వే చూపిస్తున్నారు తప్ప అది ప్రాజెక్ట్ వచ్చేటువంటి వాళ్ళు చూపిస్తున్న అభిమానాన్ని ఎక్కడో కూడా చూపించరు. ఎక్కడో 80,000 ఇల్లుల దగ్గర 50,000 మంది నాకు హారతలు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో మజ్జిగ తాగమని, లేదంటే వాళ్ళకి తోచింది ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి జరిగిందని వాళ్ళందరూ చెప్తున్నది, ప్రజలు మమ్మల్ని పూలతో ఆశీర్వదించింది, అది ఎవరు చూపించరు. ఎక్కడైతే 80,000 ఇల్లుల్లో 2 ఇల్లుల్లో తప్పు జరిగిందో, తప్పు అనేది వాళ్ళు ఉన్నటువంటి పార్టీ లైన్లోనే వాళ్ళు కావాలని చెప్పి పట్టుకొని మాకు ఇది రాలేదు అది రాలేదని చెప్తారు. దాన్ని మాత్రం ఎమ్మెల్యేకి చుక్కెదురు, ఎమ్మెల్యేని నిలదీశారు, మరి ఎమ్మెల్యేని ఆశీర్వదించిందో. ఇది ఒక కైట్ రాజకీయాల్లో కామన్. ఇంక దిస్ హెస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్ అనుకొని వదిలేసి మన పని మనం చేసుకోవడానికి. అదీప్ రాజు యొక్క ప్రస్థానంలో అనేకమైనటువంటి మార్పులు చెరుపులు జరుగుతూ వస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు గతంలో ఒక పాఠశాలకి ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు గజమాల వేయబోతుంటే దాన్ని ఆపి ఈ గజమాలలో ప్లేస్లో విద్యార్థులకి పుస్తకాలు పంచండి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఆ నినాదాన్ని ఆ వేదికగా ఇవ్వడానికి కారణం అప్పటికే కన్నా అప్పుడు అక్కడికి జరిగిన దానికన్నా ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను, నేను గెలిచిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఎప్పుడూ కూడా ఈ దండలు, బొకేలు, షాల్వాలను వద్దు, ఇవన్నీ కూడా డబ్బులు వేస్ట్ అని చెప్తుంటా. ఎందుకంటే ఒక దండ 400 పెట్టి తెస్తారు, చిన్న దండ అయినా. 300 పెట్టి తెచ్చిన దండ అరగంట తర్వాత దండగా, ఆ దండ అరగంట తర్వాత దండగా దేనికి పని చేయదు. నేనంటాను 10 రూపాయల పుస్తకం 300 బదులు, ఆ 300 పెట్టి దండకు వదిలేవారు కొనే బదులు 10 రూపాయల పుస్తకాలు 30 దండి ఒక విద్యార్థికి ఇద్దాం, జీవితాంతం ఆ సంవత్సరం అంతా వాళ్ళకి సరిపోతుందని చెప్తాను. అదే రకంగా మీరు నమ్మరు, మొత్తం ఇప్పటికి వచ్చి 5 సంవత్సరాలు నా పుట్టినరోజుకి, న్యూ ఇయర్కి ఇలా పబ్లిక్ ప్లేసెస్లో వచ్చినాయి సుమారుగా 15 లక్షల రూపాయలు వర్త్ చేసే పుస్తకాలు ఇవాళ పిల్లలందరికీ కూడా పంపిణీ చేయగలిగాను. ఓన్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ బొకేస్ అండ్ గార్లెండ్స్. వాటి బదులు ఇవి తీసుకురండి అంటే మీరు చూడండి, న్యూ ఇయర్కి కానీ బర్త్డేస్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు నా ఇంటి దగ్గర పక్కన ఇంత దొంతు తయారవుతుంది పుస్తకాలు, అవన్నీ కూడా మళ్ళీ పిల్లలకి పంచుతా. దట్ ఈస్ నైస్. అది అలవాటు చేసుకోవాలి కదా ఫ్యూచర్ తరాలు కూడా అని చెప్పి, అంతే. మంచి మెసేజ్ ఇవ్వాలి అంటుండే, దాని వేస్ట్ ఆఫ్ మనీ దేనికి, అది 10 మందికి ఉపయోగపడేటట్టు చేయాలి అంటుండేది ఆలోచన, అంతే. రాజకీయాల్లో బిజీగా ఉండేటువంటి అదీప్ రాజుకి ఆధ్యాత్మిక భావజాలం కూడా ఎక్కువ అనేటువంటిది అది లేకుండా మనిషి ఉండడమే జరగదు కదా. మీరు హోమం బొట్టు పెట్టుకున్నారు అంటే భగవంతుడు అంటే ప్రతి ఒక్కరికి భయం ఉండాలి, భక్తి ఉండాలి, 2 ఉండాలి. అది ఉన్నప్పుడే మనం ఏదైనా మనం సాధించగలుగుతాం. ఆయన ఆశీస్సు, భగవంతుడి ఆశీస్సులు లేకుండా అంతా భగవంతుడు కూడా అందుకే చూడండి అందరికీ అన్నీ పెట్టడు. అందరికీ అన్నీ పెడితే భగవంతుడినే మర్చిపోతాం.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు పెడతాడు, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. అదంటే మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలాగో దగ్గర రప్పించుకోవాలి కదా ఆయన కూడా. సో మీరు ఎక్కువగా విశ్వసించేది ఎవరు? బాబా గారిని, షిరిడి సాయిబాబా. అంటే ముఖ్యంగా అదీప్ రాజు విషయంలో ఇంకొక మాట కూడా వినబడుతూ ఉంటుంది. అదీప్ రాజు ఎక్కడ తినడు, ఏదన్నా కూడా ముట్టుకోడు, మళ్ళీ ఇంటికి వెళ్ళే తింటాడు అనేటువంటి. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. నేను తినే తిండ్లన్నీ కూడా, అంటే నేను హోటల్స్లో కూడా తిన్నాను, అంతా కూడా రోడ్ సైడ్ ఏవైతే బళ్ళు ఉంటాయో అక్కడే నేను ఎక్కువ ఇష్టపడతా, అన్నీ తింటా. కాకపోతే నేను బాబా గారికి రైస్ వదిలేసాను. రైస్ వదిలేసి ఇట్స్ బీన్ 6 years రైస్ తిన్ను. ఓన్లీ బుధవారం మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం మాత్రమే రైస్ తింటాను. వారంలో 2 పూట్లే. 2 పూట్లే. 17 సంవత్సరాల నుంచి లక్షవారం పాటు ఉపవాసం ఉంటాను. సుమారుగా 13 సంవత్సరాల నుంచి లక్షవారం పాటు షిరిడి మాల. షుగరు బెల్లంతో చేసిన ఏవి తిన్ను, తాగను. అంటే ఇంక స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ ఇవేమీ కూడా తాను. ఒక్క సండే మాత్రం తీసుకుంటాను. ఎందుకంటే మా వైఫ్ డాక్టర్ కదా, ఇందాక మీరే చెప్పారు. డాక్టర్ ఏమంటారు, మీరు రైస్ తినరు, స్వీట్ తినకపోతే షుగర్ లెవెల్స్ పడిపోతే తిరిగి రోజుకో స్వీట్ తినండి అన్నది. లేదు, నేను వారానికి ఒక స్వీట్ తింటాను అన్నాను. ఒక ఆదివారం పూట మాత్రమే స్వీట్ తీసుకుంటాను. సో జనాన్ని మీరు కంట్రోల్ చేస్తే మిమ్మల్ని తను కంట్రోల్ చేస్తుందట. అక్కడ కూడా రోజు కూడా తినమంటే నేను తిన్నని చెప్పా, వారానికి ఒకటి తింటాను కావాలి. మళ్ళీ రోజుకో స్వీట్ తింటే ఇంక వదిలేసిన దానికి అర్థం ఏముంటుంది. సో అందుకే నేను తాగేది ఓన్లీ డైట్ కోక్ ఒకటే తాగుతాను. డైట్ కోక్లో నో షుగర్. అదొకటే తాగితే ఈ మధ్యన అది తాగడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే డైట్ కోక్ ఎట్లానే ఇంట్లో కూర్చొని, ఇంట్లో దేవుడి పట్టాల పక్కన నేను కూర్చొని డైట్ కోక్ తాగుతుంటే ఆ డైట్ కోక్ ఫొటోస్ తీసుకొని ఆ ప్లేస్లో కింగ్ ఫిషర్ బీర్ టిన్స్, బీర్ బాటిల్స్ పెట్టి మార్పింగ్ చేసి దేవుడి పట్టాల మీద మందు తాగుతున్న ఎమ్మెల్యే అని చెప్పి వైరల్ చేశారు. మార్ఫింగ్. సో అట్లా అయిపోయింది. రాజకీయాల్లో ఇంకెంతకైనా దిగజారిపోతారు, ఇంకేదైనా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదీప్ రాజు విషయంలో ఇంకొక కామెంట్ మనకు వినపడుతూ ఉంటుంది. అదీప్ రాజు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఎందుకంటే ఓ వేదిక పైన చంద్రబాబుని ఇమిటేట్ చేస్తూ కూడా ఆయన ఉపన్యాసాన్ని మీరు చెప్పినటువంటి సందర్భం, అది ఏదో ఫ్లోలో ట్రై చేసాం, అలా హిట్ అయింది అంతే. మళ్ళీ చెప్పలే. ఏమైనా ప్రయత్నం చేయగలరా మళ్ళీ? బావద్దు, గొంతు కూడా బాగాలేదు. అది అలా ఫ్లోలో వస్తూ అట్లా అన్నాను. సీఎం గారు కూడా నేను ఎందుకంటే సీఎం గారు ఎంజాయ్ చేస్తున్నారో లేదని నేను ఆయన చూడలేను. నేను ఇటు కదా చూస్తున్నాను, నేను క్రౌడ్ని చూస్తున్నాను. సీఎం గారు వెనకాతలు ఉన్నారు. ఆ తర్వాత నేను వీడియోస్ చూసి ఆయన ఎంజాయ్ చేస్తుంది చూసాను తప్ప, అది ఏదో ఫ్లోలో అట్లా ట్రై చేసాము, అలా హిట్ అయింది అంతే. మళ్ళీ చేయాలంటే రాదు కూడా. ఇదే కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటే ఏం చేస్తుండేవారు? మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మన అందరం కూడా ఆలోచన చేయాలి. మనం కరోనాతో మనందరం కూడా కష్టపడుతున్నాం తమ్ముళ్ళు. ఈ కరోనా సమయంలో కొత్త పథకం తెస్తున్నాం తమ్ముళ్ళు. కరోనా మీద కొత్త యాత్ర అని చెప్పి ఉన్న పథకాలన్నీ కూడా మాఫీ చేసేస్తాడు ఆయన. మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి మీకు ప్రొటెం స్పీకర్గా అవకాశం దక్కింది. అసలు ఆ సందర్భంలో మీ యొక్క ఫీలింగ్ ఏంటి? అసలు నేను జనరల్గా అందరు సభ్యులుగా నేను కూడా కూర్చున్న తర్వాత స్పీకర్ గారు ఇలా రా అన్నారు. వెళ్ళిన తర్వాత కూర్చో అన్నారు. నాకు ఎక్కడ కూర్చోాలో అర్థం కావట్లేదు. పక్కన ఏం లేదు, ఎక్కడ కూర్చోాలి చూస్తున్నా. అక్కడ స్పీకర్ గారు పక్కన ఏం చైర్ ఉండదు కదా, ఎక్కడ కూర్చోాలా అని చెప్పి ఇటువంటి చూస్తున్నా. కూర్చోబ్బా అన్నారు. సార్ అన్నారు. బాస్ చెప్పారు, బ్రేక్లో నీకు అవకాశం కూర్చో అని చెప్పారు. ఇంకా అంత గౌరవం ఏం కావాలి సార్? ఇంకా నాకు ఇంకోటి ఏంటంటే, రెండోసారి కూర్చున్నప్పుడు నేను కూర్చోవడం, అప్పుడు ఇంకా సీఎం గారు లేరు. సీఎం గారు ఎలా వచ్చి ముందు స్పీకర్ చైర్ కదా దండం పెడతారు. స్పీకర్ చైర్ నేను ఉన్నా అందులో. సీఎం గారు దండం పెడితే ఎలా అన్నా, ఆయన చూసి నవ్వుతూ గుడ్. రోజు మీరు దండం పెట్టే వ్యక్తి మీ కారు దండం పెడతాడు. దండం పెట్టి గుడ్ అని చెప్పి నవ్వుతూను పాపం సార్ దాగా కింద నుంచి ఏమో మా సహచర ఎమ్మెల్యేలు సార్ స్పీకర్ సాబ్ అని చెప్పి సరదాగా చక్కగా. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఎట్లా ఉంటుందంటే, ఆయన ఇచ్చేటువంటి మెసేజ్ ఎలా ఉంటుంది అంటే, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని డిఫరెన్స్ నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది, లేదంటే వాళ్ళని చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టాడట అని ఎవరైనా అంటే, ఇంక పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే, మనల్ని నమ్ముకొని ఉన్నాడు, అండ్ గ్రాఫ్ తగ్గుతుంది, దాన్ని ఎట్లా పెంచాలి,
అదేం అవసరం లేదు, దానికి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అవి అవసరం లేదు. అదే స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు లేకుండా నేను కుర్చీలో కూర్చోగలను? అది రాగానే ఒక్కసారే నా గ్రాఫ్ మళ్ళీ కాన్స్టిట్యున్సీ, అబ్బా స్పీకర్ చైర్లో మన ఎమ్మెల్యే గారు కూర్చున్నారు అనేటువంటిది. ఇదే నేను చెప్తా. అంటే వాస్తవం ఈరోజు నేను ఓపెన్గా మాట్లాడాలి కాబట్టి, ప్రజలకు తెలియాలి కాబట్టి, ముందు కార్యకర్తలకి ఒక ఏజెన్సీస్ ద్వారా సర్వేలు చేయించుకోవడం, రిపోర్ట్స్ తెచ్చుకోవడం అంతే, ఇది కామన్. సుమారుగా 1 year 3 months బ్యాక్ ఒక రిపోర్ట్ జగన్ గారి దగ్గరికి వాటిలో ఐపాక్ టీం కానివ్వండి కొంతమంది తీసుకెళ్ళి, అది గ్రాఫ్ కొంచెం డౌన్ ఉందండి, ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం కష్టం ఏమంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరున్నారు అని అడగలేదు ఆయన. తక్కువ ఉందా? పెంచండి, పెంచడానికి ఏం చేయాలో చేయండి. ఇది నాకు ఆ పక్కన డిస్కషన్లో ఉన్న వ్యక్తి చెప్పారు. అంటే అది గ్రాఫ్ తక్కువ ఉందా? గ్రాఫ్ పెరగాలి, మనతో ఉన్నాడు, పెరగడానికి ఏం చేయాలో చూడండి. సుబ్బారెడ్డి అన్నతో మాట్లాడండి, అక్కడ 2-3 మీటింగ్స్ పెట్టమనండి, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా పెండింగ్ ఉండిపోయి కమిషనర్తో కూర్చొని కంప్లీట్ చేయించండి. ఒక్కసారి నాకు 6 నెలలు అది గ్రాఫ్ పెరగాలి, ఏం చేస్తారు చేయండి అని చెప్పాలి, బాధ్యత చెప్పారు తప్ప. అది నాయకత్వం. అందుకే ఆయన అంటే ప్రాణం. మేము మాకు ఎక్కడా కూడా ఏ సందర్భంలో ఎవరైనా లో అవుతుంటే ఆడి పని అయిపోయిందని పక్కన పెట్టకుండా మనం నమ్ముకొని ఉన్నాడు, ఎట్లా మనం ఎలివేట్ చేయాలి, ఎలా లిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇక్కడ తీసుకుందాం, పెందుర్తి అంటే పేల గోవింద్ గారికి లేదు, బండారు సత్యనారాయణమూర్తి గారికి లేదు, గండి బాబ్జీ గారికి లేదు. 3 మండలాలు 3 సీనియర్ నాయకులు పక్కన పెట్టి ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితి. ఇదే వెలమల నుంచి సీట్ ఇవ్వాలనుకుంటే కడప నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా? ఇక్కడ లేరా మిగతా నాయకులు? అంటే స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా ఎక్కడైతే డబ్బు ఉందో, ఎవరైతే చేయగలరో, కమ్యూనిటీ అని డబ్బు అని ఇవి చూసుకొని చేసేటువంటి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఇదే కమ్యూనిటీలో కూడా, మా కమ్యూనిటీలో కూడా నాకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు. నో, అది అంతే లాయల్టీ. మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఏ రకంగా లిఫ్ట్ ఇవ్వాలి, దాన్ని ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఇది తప్ప. అందుకే నాకు జగన్ గారు అంటే ప్రాణం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ప్రధానంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ 3 రాజధానుల అంశం. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వము దానిపైనే పట్టుబట్టి ఉంది అనేటువంటి మాటని ప్రతిపక్షాలు మరీ కూడా చెప్తున్నటువంటిది వేదికలపైన. మరి దానిపైన మీరేమంటారు? అంటే రాజధాని అంటే దేనికండి? ముందు నాకు అది కావాలి. ఈరోజు మీరు చూడండి, వికేంద్రీకరణ ఏ రకంగా జరిగింది అంటున్నారు మీరు ఆలోచించేయండి. ఇది ఏదో రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, నేను కాదు. గతంలో ఒక పెన్షన్కి అప్లై చేయాలన్నా, మీరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా గమనించండి, ఒక పెన్షన్కి అప్లై చేయాలన్నా, ఒక విఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నా, లేదంటే ఒక రేషన్ కార్డు అప్లై చేయాలన్నా, నీకు ఏ సమస్య ఉన్నా, ఒక పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నా, ఎరువులు తీసుకోవాలనుకున్నా, మందులు తీసుకోవాలనుకున్నా, ఎండి ఆఫీస్కో ఎంఆర్ ఆఫీస్కో వెళ్ళాల్సిన పరిస్థితి. ఇవాళ ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే వాళ్ళు సచివాలయాలు ఏర్పాటు చేసి, సచివాలయం అంటే సెక్రటేరియట్. ఇంతకుముందు ఒక సెక్రటేరియట్ ఉండేది, ఇంతకుముందు ప్రజలందరికీ కలిపి ఒకటే సెక్రటేరియట్. ఇవాళ ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఒక సెక్రటేరియట్. రాజధానితో పనే ఉంది. డెవలప్మెంట్ విషయం అంటారా? ఇవాళ వైజాగ్ ఎంత అద్భుతంగా ఇవాళ డెవలప్మెంట్ అవుతుంది మీరే చూస్తున్నారు. అన్ని రకాలుగా కూడా ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రాజధానిని కూడా తీసేస్తామని అనలేదే. అక్కడ శాసనసభ అక్కడ ఒక రాజధాని ఉంటుంది, కర్నూలు ఒకటి, విశాఖపట్నం ఒకటి. వాళ్ళు విశాఖపట్నంలో పూర్తిగా అన్ని రకాలుగా కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఇప్పటికిప్పుడు మళ్ళీ దొంగ మాటలు చెప్పి మనం ఏదో చంద్రబాబు నాయుడు గారిలోకి చెప్పి 1,00,000 కోట్లు తీసుకొచ్చి ఇప్పుడు ఈ రాజధాని డెవలప్ చేసేస్తాం అనేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లో లేదు. కాబట్టి ఉన్నటువంటి వాస్తవాన్ని తెలిసి ఆల్రెడీ మనకు పూర్తి అన్ని విధాలుగా ఒక మెట్రోపాలిటన్ సిటీగా వాళ్ళ విశాఖపట్నం ఉంది. కాబట్టి దాన్ని తక్కువ నిధులతో దాన్ని డెవలప్ చేయవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన తీసుకున్నట్టు ఒక గొప్ప నిర్ణయం విశాఖపట్నం ఇవాళ గతంకి ఇప్పటికీ వాళ్ళ మీరు ఒక్కటి చెప్పండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్ప విశాఖపట్నం ఎక్కడ అభివృద్ధి చెందింది? నేను ఒక మాట చెప్తాను. ఇవాళ బీఆర్టీఎస్ రోడ్స్ ఎవరి టైంలో వచ్చింది? బీఆర్టీఎస్ రోడ్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. ఇవాళ మన విమ్స్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. బీచ్ రోడ్ ఎలా ఉండేదండి? మనం రిషికొండ వెళ్ళేటువంటి రోడ్డు మన పాత సినిమా చిరంజీవి గారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇంతే రోడ్డు ఉండేది.
దాన్ని అంత వెడల్పు చేసి ఇంత ఇంత అద్భుతమైనటువంటి రోడ్డు ఎప్పుడైంది? రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇవాళ స్టీల్ మన ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ ఎక్కడ వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. పరవాడ ఫార్మాసిటీ ఎప్పుడు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. అచ్యుతాపురం ఎస్సీసెడ్ ఎప్పుడు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. ఇప్పుడు ఏపీఐఐసి, ఇప్పుడు గుర్రంపాలెం కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చాయి. ఇవాళ మన పెందుర్తి నియోజకవర్గం వరకు తీసుకుంటే ఇప్పుడు మన చింగళాపల్లి ఫ్లైఓవర్ కానీ, అటు యలమంచిలి ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో. మీరు వచ్చిన తర్వాత చేసింది ఏమని చెప్పండి? వీళ్ళు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇది చేసామని చెప్పమనండి. అంటే రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత విశాఖ అసలు అభివృద్ధి చెందలేదా? అదే అడుగుతున్నారు. రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ విశాఖపట్నంలో పలానా చేసామని చెప్పానండి. ఒకసారి నేనే అడుగుతున్నాను కదా, పలానా దగ్గర పలానా చేసామని చెప్పానండి. వాళ్ళు వచ్చినటువంటి యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది. మీరు ఏం చేశారు, పలానా చేశారని చెప్పగలరా? లేదు. ఇదే రకంగా అడుగుతున్నాను నేను చాలా సందర్భాలు. సంక్షేమానికి వచ్చేసరికి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం. సంక్షేమ పథకాలకు వచ్చేసరికి ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే మనకు ఒక ₹2 కిలో బియ్యం అని, లేదంటే మద్యపాన నిషేధం లాంటి కొన్ని పథకాలు మనకి గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే వాళ్ళు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అంటే రైతులకు ఉచిత విద్యుత్, 104 అంబులెన్స్, 108 అంబులెన్స్, రైతులు రుణమాఫీ, పావల వడ్డీ రుణాలు, ₹2 కిలో బియ్యం, ఇందిరమ్మ ఇల్లులు, ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొస్తున్నాయి కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ, చేయూత, చేదోడు, వాహనమిత్ర, విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ల పెంపు, రేషన్ పెంపు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. 14 సంవత్సరాలు చేశారు. ఒక్క పసుపు కుంకుమ తప్ప ఆయన పేదల కోసం చేసిన ఒక్క పథకం చెప్పానండి ఎవరినైనా? ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే 2 పథకాలు టక చెప్పాం. నాకు అవగాహన తక్కువ, 2 నాకు గుర్తునే చెప్పా. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇన్నో అన్నీ చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పథకాలు అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన చేసిన ఒక పథకం చెప్పండి. సో ఎక్కడా కూడా ఉండదు, అంతా కూడా అలా మెస్మరైజింగ్. అరచేతిలో వైకుంఠం అనే సామెతకి కరెక్ట్గా అర్థం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ ఆ సామెతకి. అంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఈ 3 రాజధానుల అంశాన్ని వ్యతిరేకించట్లేదంటారా? ఇప్పుడు అందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉంటాయి అని మనం చెప్పలేము. ఇప్పుడు ఒక ఇంట్లోనే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే అందరి అభిప్రాయాలు ఒకలా ఉంటాయని మనం అనుకోలేము. నాయకుడు అనేటువంటి వాడు ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు ఆహ్వానిస్తున్నారు అనేటువంటిది కాకుండా ఏది మంచిదో అన్నది అది చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ప్రజలకి ఏది మంచిదని ఆలోచించి అది చేయాలి. కానీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా అని చెప్పి దాన్ని వెనక్కి పెట్టేటువంటి పరిస్థితి చేయకూడదు. ఇవాళ వ్యతిరేకించింది, ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను. వాళ్ళు నాడు చాలామంది అన్నారు, ఎందుకు అంత డబ్బులు మీరు ఇది చేస్తున్నారు? ఇప్పుడు పిల్లలకి చూద్దామండి, స్కూల్ పిల్లల కోసం అమ్మఒడి ఇస్తున్నారు. అమ్మఒడి తాపలేదే. మంచి భోజనం పెట్టిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ తాపారా? లేదు. ఇంగ్లీష్ మీడియం అక్కడ తాపారా? లేదు. పిల్లలకి నాడు నేడు మంచి బెంచీలు, టేబుళ్ళు, మినరల్ వాటర్ తాగడానికి, మినరల్ వాటర్, లైట్లు, ఫ్యాన్లు, గ్రానైట్ ఫ్లోరింగ్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్. సో అమ్మఒడి తాపలేదు, ఇంగ్లీష్ మీడియం తాపలేదు, మంచి భోజనం తాపలేదు, నాడు నేడు తాపలేదు. మళ్ళీ విద్యాకాణిక ద్వారా వాళ్ళకి బూట్లు, స్కూల్ బుక్, బ్యాగు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, సాక్స్లు, బెల్టు, యూనిఫామ్స్, వాటి కుట్టుగోలు, డిక్షనరీ ఇవన్నీ ఇచ్చారు. అక్కడ తాపలేదు. ట్యాబ్స్ ఇచ్చారు. బైజూస్తో సంస్థ ఒప్పందం పెట్టుకొని అక్కడితో కూడా ఆపకుండా ఇంకా ఏం చేయాలి? రాగి జావా, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. సో ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు వీళ్ళ మీద పెడుతున్నారు? వీళ్ళు ఎవరికైనా రేపు ఎన్నికల్లో ఓటేసే హక్కు ఉందా? ఈ పిల్లలు ఎవరికైనా, ఏ ఒక్కరికైనా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటేసేటువంటి హక్కు ఉందా? ఒకరికి. ఎందుకు ఇన్ని వేల కోట్లు? అది విజన్. ఈరోజు వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగాలు తెచ్చుకొని ఆ కుటుంబాలకు అండదండగా నిలబడాలనేటువంటి విజన్ అంటే ఇది. సో మీరు అంటున్నారు జగన్ ఒక విజన్తో పనిచేస్తున్నారు అని. మరి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికార పీఠాన్ని ఎక్కనుందా? 100%. ఇవాళ మేము చెప్తున్నాం కదా, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మా పొత్తు ప్రజలతోనే.
మా పొత్తు నేరుగా ప్రజలతో ఉంది, ప్రజలే మా స్టార్ క్యాంపైనర్స్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలే మా బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళే చేసినటువంటి ప్రతి ఒక్క మంచిని కూడా 10 మందికి చెప్పి ఓట్లు వేయిస్తారు కూడా. 100% ఇందులో 80% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇకపోతే పెందుర్తి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య పంచగ్రామాలకు సంబంధించింది. గతంలో అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా, అంటే గతంలో ఒకసారి చూసుకుంటే సంక్రాంతిలోపు దీన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారని అనేటువంటి మాటను కూడా చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ విషయంలో దాన్ని ఎందుకు చేయలేకపోతుంది, అసలు ఎందుకు ముందుకు సాగకపోతుంది? అంటే పంచగ్రామాల భూ సమస్య అనుకున్నది కోర్టులో ఉంది కదా అని చెప్పి మేము వదిలినటువంటి సందర్భం లేదు. కోర్టులో ఉంది కదా, కోర్టు ఏదో తీర్పు ఇస్తుందిలే అని చెప్పి దాన్ని వదిలేదు. మేము ఏం చేసామంటే గత ప్రభుత్వంలో తూతు మంత్రంగా జీవో తీసుకొచ్చారు. ఎక్కడ ఒక 450 ఎకరాలు ల్యాండ్ ఇస్తామని చెప్పి, దాంతోపాటు ఏదో రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ఛార్జెస్ ఇస్తాము అని చెప్పి, దానికి దేవస్థానం భూమిని క్లోజ్ చేయమని చెప్తే కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందంటే చేయలేదంటే ఇప్పుడు 4,000 కోట్ల రూపాయల ఆస్తికి నేను 1000 కోట్లు ఇస్తాను, నాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అంత డిఫరెన్స్, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాల్యూ తేడా ఉంది వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్కి యాక్చువల్ వాల్యూకి. సో దానికి గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గాజువాకలో 259 ఎకరాలు, దాని విలువ సుమారుగా 2,100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అదనంగా దేవస్థానానికి ఇచ్చి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి కోర్టు కూడా ఆల్రెడీ అన్ని ప్రపోజల్స్ కూడా పెట్టాను. కోర్టు అడ్మిట్ చేయగానే దాన్ని కోర్టు బెంచ్ మీదకి రాగానే ఇమీడియట్గా అది క్లియర్ అవుతుంది. దీనికి అంటే కోర్టులో ఉంది కదా అని వదిలేకుండా దీనికి నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసి దీనికి పూర్తిగా సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే అదనపు భూమిని దేవస్థానానికి ఇవ్వడానికి కూడా ఇస్తామని చెప్పి కూడా కోర్టుకి మేము ప్రపోజల్ పెట్టాము. అది అడ్మిట్ అవ్వగానే నేనైతే కోర్టు తొందరగానే అడ్మిట్ చేస్తుంది, శుభవార్త వస్తుందని చెప్పి గత ఉగాది రోజు కూడా నేను సోషల్ మీడియా లైవ్లో కూడా చెప్పాను. ఉగాది రోజు అందరికీ మంచి వార్త చెప్తున్నాము, ఇది తొందరలో పరిష్కరించబడుతుంది, 2,000 కోట్ల రూపాయల ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పాను. కోర్టు బెంచ్ మీద రాగానే ఇది తొందరగానే క్లియర్ అయ్యి మళ్ళీ ప్రజలందరూ కూడా మంచి జరుగుతుంది. గత ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ, దాంట్లో మీరు నెరవేర్చినవన్నీ? అంటే జనరల్గా చిన్న ఇప్పుడు రోడ్లు కాలువలు అన్నట్టు మనం చెప్పిన ప్రతి గవర్నమెంట్లో జరుగుతున్నాయి. అయితే నేను ప్రధానంగా కొన్ని రోడ్స్ అవి నేను హామీ ఏవైతే నారోగా ఉన్నటువంటి వైడెన్ చేస్తానని మ్యాక్సిమం 99% అన్నీ కూడా చేశాను. ఏదైతే ఇప్పుడు పంచగ్రామాల భూ సమస్య తార్లింపు మాత్రమే పెండింగ్ ఉంది. ఇవి ప్రధానంగా మేము ఇచ్చినటువంటి హామీలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో కూడా ఉన్నాయి. అతి తొందరలోనే మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ఇవి కూడా పూర్తి చేస్తాం. పార్టీ మేనిఫెస్టో పక్కన పెడితే రేపు రాబోయే ఎన్నికల సందర్భంగా పెందుర్తి ప్రజలకి మీరిచ్చేటువంటి హామీ ఏంటి? ఈరోజు ఏదైతే 5 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలని మాట్లాడుకుంటున్నా, కేవలం 3 సంవత్సరాలే మనం లెక్కలోకి వేసుకోవాలి. 2 సంవత్సరాలు పూర్తిగా కోవిడ్ మహమ్మారి ఎక్కడ ఎవరిని వ్యవస్థలన్నీ స్తంభింపు చేసినటువంటి సందర్భం. ఆ సమయంలో కూడా ఏదైతే నేను ప్రజల తరపున నిలబడి ఆక్సిజన్ హాస్పిటల్స్ పెట్టి, సొంతంగా క్వారంటైన్ సెంటర్స్ పెట్టి, ఇక్కడ ఒక గొడవ ఏర్పాటు చేసి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి కిట్స్ ఇచ్చి అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం. మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఎప్పుడూ కూడా మీతోనే ఉన్నాను. ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి, అంటే తెలుసో తెలియకో చేసి ఉండొచ్చు, వాటన్నింటిని కూడా పెద్ద మనసుతో క్షమించి మళ్ళీ మీరు అవకాశం కల్పిస్తే మరింతగా ఇప్పుడు చేసిన దానికన్నా మనకి ఈసారి 3 సంవత్సరాలు కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు పోయింది. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు మరింతగా మీ వెంట నిలబడి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఇక చిట్ట చివరిగా కూడా పెందుర్తి నియోజకవర్గ ఓటర్లకి, ముఖ్యంగా కూడా మొదటిసారి ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళకి మీరు చేసుకునేటువంటి అప్పీల్ ఏంటి? వాళ్ళు చాలా మంచి ప్రశ్న మీరు ఈరోజు అడిగారు. మొదటిసారి వేస్తున్నటువంటి వాళ్ళు అంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఇంత చక్కగా చదువుకున్నారు, రేపు భవిష్యత్తు తరాలకు కూడా ఇంతే చక్కనైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా వ్యవస్థ కొనసాగాలి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ ఒక్కటే నినాదం ఇవాళ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను మంచి క్వాలిటీ ఉన్నటువంటి మందు అందిస్తాను అని చెప్తున్నాడు ఆయన. క్వాలిటీ ఉన్నటువంటి వైన్ అందిస్తాను నేను అని చెప్తున్నాడు ఆయన పబ్లిక్గాన. జగన్మోహన్ రెడ్డి గారు ఏవో చిన్న కంపెనీలను తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఆ కంపెనీస్ కూడా పర్మిషన్లు ఇచ్చిందంతా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. ఈయన మందు కోసం మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం కోసం మాట్లాడుతున్నారు. ఆలోచన చేయండి.
నేను క్వాలిటీ మద్యం అందిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తుంది. నేను క్వాలిటీ విద్యను అందిస్తాను, క్వాలిటీ వైద్యాన్ని అందిస్తానని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు అందరూ కూడా విజ్ఞప్తి ఆలోచన చేయండి. మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు, మన 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 ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు, ఏదో రాజకీయ పార్టీల వాళ్ళు మనం ప్రలోభ పెట్టి మనం మభ్యపెట్టేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేసుకోండి. వాళ్ళు చెప్పింది విని ఆలోచన చేసుకోండి. ఏ ప్రభుత్వంలో మన రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుంది, మేలు జరుగుతుందని ఆలోచన చేసి మీరు అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ, మరి పెందుర్తి నియోజక ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి కోరుతున్నాను. మీ అందరూ గతంలో ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించారో మళ్ళీ అదే రకంగా మీ చల్లని దీవెనలో ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద ఇది పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజ్తో జరిగినటువంటి మాట ముచ్చట. ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో తన బలాన్ని పరీక్షించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన విజయపు బావుటాను ఎగురవేయాలని కోరుతూ ఆయనకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.